பொருந்தியமார்பன் புகைமலிந்த காமன்னுமாறன் அடிபணிந்தி உயர்ந்தவன் பல்கலையோர் தாமன்ன வந்த இராமானுஷன் சரணாரவிந்தன் நாம் மன்னிவாழ நெஞ்சே சொல்லுவோம் அவன் நாமங்களே. ప్రియ భగవద్ రామానుజ దాసులారా, మన దావణగిరి తృతీయ వత్సర సాయంకాల ప్రవచన కార్యక్రమ పరంపర నేడు ప్రారంభం కాబోతుంది. మన సత్యనారాయణ గారు రామానుజ సహస్రాబ్దిలో రామానుజ వైభవమే ప్రతిధ్వనించాలి అని ఒక మంచి మాట చెప్పారు. రామానుజ వైభవాన్ని మనం మరింతగా వినాలి అనేటటువంటి ఒక ఆశతోటి ఈ సంవత్సరం సాయంకాల ప్రవచనాల్లో రామానుజ వైభవాన్ని మనం వినబోతున్నాం. నిజానికి భగవద్ రామానుజ వైభవం అద్భుతమైనటువంటిది. పెరుమాళ్ళ యొక్క వైభవం అయినా చెప్పి ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి అయ్యింది అనిపించుకోవచ్చు, కానీ ఎంబెరుమానాళ్ళ యొక్క వైభవానికి ఫుల్ స్టాప్ కామాలు ఉండవు. అది అలా ప్రవాహంలా సాగుతూనే ఉంటుంది. పరమాత్మ వైభవం కంటే ఎంబెరుమానాళ్ళ వైభవం అత్యద్భుతమైనటువంటిది, అతి మధురమైనటువంటిది. ప్రపన్నులకి శ్రవణ పేయమైనటువంటిది. విన్నా ఎంత విన్నా ఇంకా వినాలనిపించేటువంటిది. భగవద్ రామానుజ అవతార వైభవంలో అసలు భగవద్ రామానుజులు అవతారం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఎందువల్ల భోగిరాజుగా ఉండేటటువంటి మహానుభావులు ఈ భూమండలంలోకి రామానుజులుగా అవతరించవలసి వచ్చింది అనేటటువంటి విషయం ఈరోజు మనం వినబోతున్నాం. ఏదో ప్రయోజనం ఉండాలిగా అవతారానికి, దాన్ని మనం వినబోతున్నాం. భగవానుడు శ్రీవైకుంఠ మహానగరంలో వేంచేస్తుంటాడు. ఆ వైకుంఠ మహానగరం యొక్క గొప్పతనం ఏమిటంటే అది ఎవరికి కూడా కనపడదు. వైకుంఠ మహానగరం ఎక్కడున్నదండి అంటే శాస్త్రాలలో, ఉపనిషత్తులలో, ఆళ్ళవార్ల యొక్క దివ్య ప్రబంధములలో, అక్కడక్కడ పురాణాలలో, అక్కడక్కడ ఇతిహాసాలలో ఆ మహానగరం యొక్క వైభవం చెప్పబడి ఉంది. పరమాత్మ అంటే చాలా గొప్పవాడు. ఎంతటి గొప్పవాడంటే పరమాత్మకి ప్రతినిత్యము సేవ చేసేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి అయ్యర్వరం అమరర్హళ్ అని పేరు. అజ్ఞాన అన్యథా జ్ఞాన విపరీత జ్ఞానములు లేనటువంటి దేవతలు వారు. అమరర్, అమరుడు. అమరులంటే ఎవరండి? దేవత. దేవతలు అనగానే మనకు గుర్తుకొచ్చేటటువంటి వారు బ్రహ్మాది దేవతలు. బ్రహ్మ, పరమేశ్వరుడు, ఇంద్రుడు, వాయువు, అందరికంటే చిన్నవాడైనటువంటి అగ్ని. ఈ దేవతలు కాదు, వీళ్ళకంటే గొప్పవాళ్ళు అయినటువంటి దేవతలు కొంతమంది ఉన్నారు. వారికి నిత్య సూర్యులు అని పేరు. వారెవరండి అంటే అనంత, గరుడ, విశ్వక్సేన మొదలైనటువంటి పెద్దలు.
పరమపదంలో ఉండేటటువంటి మహానుభావులు. పరమపదంలో పరమాత్మకి నిత్యం ప్రతినిత్యం సేవ చేస్తూ కైంకర్యం చేస్తూ ఆ కైంకర్యమే పరమావధిగా ఉండేటటువంటి మహానుభావులు. ఇలాంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ అధిపతి ఆయన. మనందరికీ తెలుసు, పౌరాణిక కథల్లో మనం విన్నాం గరుత్మంతుల వారి యొక్క శక్తి అలాంటిదో. విశ్వక్సేనుడు వారి శక్తి మహాభారతంలో అద్భుతంగా తెలియజేశారు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని సంధిస్తే గరుత్మంతుల వారు ఒక ఈకని వదిలారు. వజ్రాయుధం దెబ్బకి ఏం కాలింది? గరుత్మంతుల వారు. అలాంటి గొప్ప శక్తి కలిగినటువంటి వారు. పరమపదంలో ఉండేటటువంటి వాళ్ళకు ఉండే శక్తికి అంత ఉండదు. ఎలాంటి శక్తి అంటే ఒక్కొక్కళ్ళు కూడా పిల్లలోకాచార్య స్వామి వారు తోట చెబుతారు. సృష్టి స్థితి సంహారంగళై పన్నక్కడవదాన అనంత గరుడ విక్షక్సేనాదిగళై అని. సృష్టి స్థితి సంహారాలు పరమాత్మ చేసే కార్యాలు. ఎవరి పనులువి? పరమాత్మ పనులు. ఆ పరమాత్మ చేసేటటువంటి సృష్టి స్థితి సంహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కేవలం తమ సంకల్ప మాత్రం చేత చేయగలిగినటువంటి సమర్థులు. అంటే పరమపదంలో ఉండేవారు ఇంచుమించు ఈక్వల్ టు పరమాత్మ అన్నమాట. అలాంటి గొప్ప శక్తి కలిగినటువంటి వారు ఎవరు? అనంత గరుడ విక్షక్సేనాదులు మొదలైనటువంటి అందరూ అలాంటి శక్తి కలిగినటువంటి వారే. ఇలాంటి గొప్ప శక్తి కలిగినటువంటి మహానుభావులైనటువంటి నిత్యసూరులు ఎవరైతే ఉన్నారో ఆ నిత్యసూరులకి నాథుడు ఆయన. అంత గొప్ప శక్తి కలిగినటువంటి నిత్యసూరుడు ప్రతినిత్యము పరమాత్మని సేవిస్తూ ప్రతినిత్యము కైంకర్యం చేస్తూ ప్రతినిత్యము ఆయనని పొగడుతూ ఉన్నప్పటికీ ఆ పరమాత్మ యొక్క సౌందర్యం కానీ ఆ పరమాత్మ యొక్క గుణములు కానీ ఆ పరమాత్మ యొక్క వైభవం కానీ ఆ పరమాత్మ ఉండేటటువంటి ఊరైనటువంటి పరమపదం యొక్క వైశాల్యం కానీ పరమపదంలో ఉండే పూర్తి విశేషాలు కానీ వీళ్ళకి అర్థం కావుతారు. అంటే ఎంత గొప్ప వైభవమో ఊహించండి. అత్యర్కానల దీప్తం తస్థానం విష్ణోర్మహాత్మనః అని. అతి అర్క అనల దీప్తం అన్నమాట. అర్కుడంటే సూర్యుడు, అనలుడంటే అగ్ని. అతి అర్క అనల దీప్తం. ఎంత ప్రకాశం అంటే సూర్యుడిని మించిన, అలాగే అగ్నిని మించిన గొప్ప తేజస్సు ఉంటుంది, కాంతి ఉంటుంది ఆ లోకంలో. తస్థానం, ఆ స్థానమే స్థానం విష్ణోర్ మహాత్మనః. మహాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క పరమపదం అనేటటువంటి స్థానం ఉంది చూచారా? అది ఎలాంటిది కాదు అంటే కోటి సూర్య ప్రతీకాశ అని. కోటి సూర్యుల్ని ఒక్కసారి ఉదయింపజేస్తే ఎంత కాంతి అయితే ఉంటుందో అంత కాంతి ఉంటుంది. బ్రహ్మాది దేవతలు కూడా కనీసం తమ యొక్క నేత్రాలతోటి చూడడానికి కూడా వీలు లేనటువంటి అద్భుతమైనటువంటి స్థానం. వెళ్ళడం సంగతి దేవుడు ఎరుగు, చూడడానికి కూడా వీలు లేనటువంటి అద్భుతమైనటువంటి స్థానం. అలాంటి స్థానంలో నిత్యుల చేత ముక్తుల చేత సేవింపబడుతూ అక్కడికి వెళ్ళిన, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ముక్తులని పేరు, ఎప్పుడు అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి నిత్యులని పేరు. రెండు గోష్ఠులుగా ఉంది. కుడివైపునేమో నిత్యులు ఉంటారట, ఎడం వైపున ముక్తులు ఉంటారట. ప్రతి నిత్యము అనవరతం పరమాత్మని స్తుతిస్తూ సేవిస్తూ కైంకర్యం చేస్తూ అందులో తలమునకలవుతూ ఉండేటటువంటి మహానుభావులు. అలాంటి వాళ్ళకి అధిపతి అయ్యర్వారు అమరరహ అధిపతి అని నమ్మాళ్ళు వారు. అలాంటి నిత్యసూరులకు ఆయన అధిపతి అయినటువంటి వాడు. అంటే ఎంత గొప్పవాడు! అంతటి వైభవం కలిగినటువంటి పరమాత్మ కేవలం తన సంకల్పం చేత సృష్టి స్థితి సంహారాన్ని చేయగలిగినటువంటి సమర్థుడు. సంకల్పం చేత చేస్తాడు. ఆయన కదలక్కర్లా, పెద్దగా శ్రమపడక్కర్లేదని చిన్న పని చేయాలంటే మనం ఓ వారం రోజుల నుంచి కష్టపడితే తప్ప, ఒళ్ళంతా హోనం చేసుకుంటే తప్ప, జేబంతా ఖాళీ చేసుకుంటే తప్ప కార్యక్రమం పూర్తవదు.
కానీ పరమాత్మ ఏమాత్రం శ్రమ పడక్కర్లేకుండా కేవలం సంకల్పం చేత మాత్రమే సృష్టి స్థితి లయాలు చేస్తాడు. అంతటి వైభవం కలిగినటువంటి పరమాత్మ. ఆయన స్థానం పరమపదం. ఆ పరమపదం ఎంత ఉంటుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎంతో చెప్పడానికి సాధ్యం కాదు. ఎంత విశాలం అండి, ఎంత పెద్దదండి అంటే భట్టర్ వారు చెప్పారు శ్రీరంగరాజ స్తవంలో, వైకుంఠంలో ఉండే తిరుమామణి మంటపం గురించి చెప్పారు. వైకుంఠం అంతా చెప్పాల. తిరుమామణి మంటపం అంటే మన ఊళ్ళల్లో ఉండేటటువంటి ఈవెంట్ ఉంటాయి చూసారా, వాటిని ఏమంటారు, కళ్యాణ మండపాలు అంటాం చూసారా మనం. అలాంటి ఒక మంటపం పరమపదంలో ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే సహస్రస్థూణే విమితే ఉగ్రే అని 1000 స్తంభాలు కలిగి ఉంటుందని ప్రతీతి. 1000 స్తంభాలు కలిగి ఉంటుందని, విశాలంగా ఉంటుందని, దృఢంగా ఉంటుందని చెబుతారు. అలాంటి తిరుమామణి మంటపం ఏదైతే ఉందో ఆ తిరుమామణి మంటపం ఎలాంటిదంటే పూరేపి దుష్పూర మహావకాశం అన్నారు. పూరేపి దుష్పూరం అంటే ఎంత నింపినా నిండనటువంటి ఖాళీ. అవకాశం అంటే ఖాళీ, మహావకాశం అన్నారు. గొప్ప ఖాళీ. ఎంత ఖాళీ, ఎంత నింపినా ఇంకా 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 ఖాళీ రాని 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 అంటే దీనికి వివరణ పిళ్ళలోకాచార్య స్వామి గారు ఇచ్చారు. ఆ తిరుమామణి మంటపం ఎంత పెద్దదండి అన్నారు. ఎంత పెద్దదంటే పరమాత్మ ఫైన్ మార్నింగ్ మంచి ఆలోచన కలిగి ఈ లీలా విభూతిలో ఉండేటటువంటి వాళ్ళందరినీ ముక్తుల్ని చేసేసి, అంటే చరాచరం ఉందన్నమాట. ముక్తి ఒక్క చేతనుడికే కాదు కదా, చేతనాచేతనములు అన్నిటికీ ముక్తినిచ్చేసి పరమపదంలో ఉండే ముక్తుల్ని నిత్యుల్ని మొత్తం అందరినీ పిలిచి వీళ్ళందరినీ కలిపి తిరుమామణి మంటపంలో ఓ మీటింగ్ ఏర్పాటు చేశాడు అనుకోండి పరమాత్మ. అప్పుడుట ఈ జనం అంతా కూడా ఓ మూలకి సరిపోతారు. అంటే ఇంకా ఎంత ఖాళీ ఉంటుంది, ఇంకా 3 మూలలు ఉంటాయి, మధ్య ఉంటుందన్నమాట. అంత విశాలమైనటువంటి అద్భుతమైనటువంటి మంటపం. తిరుమామణి మంటపమే అంత ఉంటే పరమపదం ఇంకెంత ఉంటుంది అది చెప్పడానికి వీల్లేన. అలాంటి పరమపదంలో ఉండేటటువంటి కోటి సూర్య ప్రతీకాసుడైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో, పరమపదానికి లైటింగ్ ఎక్కడి నుంచి వస్తుందండి, వెలుగు ఎక్కడి నుంచి వస్తుందంటేట ఆయన దివ్య తిరుమేనిలో ఉండేటటువంటి కాంతే పరమపదం అంతా ప్రకాశిస్తుంది. అలాంటి మహానుభావుడు పరమాత్మ చేతిలో ఉండేటటువంటి సుదర్శన భగవానుణ్ణి వర్ణిస్తూ సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ. కోటి సూర్యులు ఎంతటి కాంతినైతే కలిగి ఉంటారో అంతటి కాంతిని సుదర్శనుడు కలిగి ఉన్నాడంటే ఈయన్ని చేతులు పట్టుకున్న ఆయన ఇంకెంత కాంతి కలిగినవాడు. ఈయన కనపడాలంటే ఆయన ఇంకా కాంతి కలిగినవాడు అయి ఉండాలి కదా. అంత గొప్ప వైభవం కలిగినటువంటి పరమాత్మ పరమపదంలో ఏ చీకు చింత ఆయనకేం ఉండదు. ఏదైనా ఒక సేవ కావాలనుకుంటే ఆయన మనసులో అనుకోవడానికి ముందే అక్కడ ఉండేటటువంటి వాళ్ళు రెడీ చేసి పెడతారు, నిత్యసూరులు కానీ ముక్తులు కానీ. అలాంటి మహానుభావుడికి పరమపదంలో ఉన్న ఆయనకి ఆనందం కలగడం లేదు. ఎందుకు ఆనందం కలగట్లేదు? ఆనందప్రదుడని ఆయనకి పేరు. ఆనందం అంటేనే పరమాత్మ. ఉయర్వర ఉయర్నలం ఉడయవన్నని నమ్మాళ్ళు వారు చెబుతారు. పరమాత్మ ఎలాంటి ఆనందం కలిగినటువంటి వాడు, ఇతరుల యొక్క ఆనందం ఏదైతే ఉంటుందో ఆ ఆనందం తీసికట్టనదగినటువంటి గొప్ప ఆనందం కలిగినటువంటి మహానుభావుడు. అలాంటి ఆనంద స్వరూపుడు, ఆనంద గుణకుడు, ఆనంద జనకుడు అని ఆయన పేరు. ఆనందాన్ని స్వరూపంగా కలిగినటువంటి పరమాత్మకి ఆనందానికి లోటు ఏమిటి? ఎందుకు లోటు వచ్చింది?
ఎందుకు లోటు వచ్చిందంటే తన పిల్లల్ని చూసి ఆయనకి ఆనందానికి లోటు కలిగింది. అన్ని బోళ్ళంతా ఆస్తుంది, బోళ్ళంతా పరివారం ఉన్నారు, బోళ్ళంత సుఖానుభవం చేయడానికి తగినటువంటి పరికరాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆనందం లేదు. ఎందుకు లేదండి? ఆనందం ఎందుకు లేదండి? సంతానం కనుక ఏదైనా ఒక లోపం కలిగి ఉంటే, సంతానం పెద్దగా పైకి రాకపోతే దుఃఖం ఎవరికి ఉంటుంది? తండ్రికే ఉంటుంది ఎక్కువగా, తల్లి కంటే కూడా. తల్లికే ఉంటుంది, కానీ తండ్రికి ఇంకా ఎక్కువ ఉంటుంది. వీడిని ఎలా బాగు చేయాలా అనే తపనే ఆ మనసులో ఎప్పుడూ ఉంటుందన్నమాట. చింత అంటారు. పరమపదంలో ఉండే పరమాత్మట ఎలా ఉన్నాడు అన్నారు. ఉన్నది ఉరుక్కాట్టాదే అంటారు. ఉన్నది ఉరుక్కాట్టాదే అని తమిళంలో. తిన్నది ఒంటి మీద కనపడడం లేదు. తిన్నది ఒంటి మీద కనపడకపోవడం ఏమిటండి అంటే, తిన్నది వంట పట్టట్లేదు అంటారు చూసారా తెలుగులో. అలాగే తిన్నది వంట పట్టట్లేదు. వంట పట్టకపోవడం ఏమిటంటే, తినడానికి మాత్రం బాగానే స్వీకరిస్తున్నారు, కానీ అది మాత్రం శరీరంలో కనపడడం లేదు. బక్క చిక్కు ఉన్నట్టుగా ఉన్నారు. ఏమిటి ఇది దుఃఖం? ఎందుకు వచ్చింది ఈ దుఃఖం? దీనికి కారణం ఏమిటి? ఎందుకంటే సంసారంలో పడి ఉండేటటువంటి మనని చూసి ఆయనకి దుఃఖం. అయ్యో వీళ్ళు కూడా వీళ్ళ వలె నన్ను సేవించి ఆనందాన్ని పొందవలసిన వారు కదా. ఎలా అయితే నిత్య సూర్యుడు ముక్తులు తనని సేవించి ఆనందిస్తున్నారో, అలాగే సంసారంలో ఉండేటటువంటి వీళ్ళందరూ కూడా తనని సేవించి ఆనందాన్ని పొందడానికి తగినటువంటి అవకాశం ఉన్నవాళ్ళు కదా. పెట్టి పుట్టారు కానీ పోగొట్టుకుంటున్నారు. కాబట్టి వీళ్ళని ఎలా అయినా నా వద్దకు నేను చేర్చుకోవాలి అనేది పరమాత్మ యొక్క ప్రధానమైనటువంటి ఆశయం. వీళ్ళని బాగు చేయాలి, ఉజ్జీవింపజేయాలి అని ఆయన మనసులో ఊరికే ఒకటే చింత తపన పడిపోతున్నాడు. మనోవ్యాధి కనుక ఉంటే చిక్కి శల్యం అయిపోతూ ఉంటారు. మనోవ్యాధికి మందు లేదు అని సామెత లోకంలో. పరమాత్మకి ఎన్నో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మనోవ్యధ ఆయనకి తీరని మనోవ్యధ ఉంది. దానికోసం ఆయన ఏం చేయాలనుకున్నాడు? వీళ్ళని ఎలా అయినా బాగు చేయాలి అని అనేకమైనటువంటి ప్రయత్నాన్ని చేశాడు. అలా చేసినటువంటి ప్రయత్నాలలో తానుగా అవతరించడం అనేటటువంటిది ఒక ప్రయత్నం. నేను ఇక్కడే కూర్చుని ఉంటే నా పిల్లలు ఏం బాగుపడతారు? నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పాలి. 4 మంచి మాటలు చెప్పి వాళ్ళని నా వైపు తిప్పుకోవాలి. తిప్పుకొని నాలాగా వాళ్ళు కూడా ఆనందించేటట్టుగా చెయ్యాలి అని పరమాత్మ అనుకున్నాడు. ఏం చెయ్యాలి అంటే వాళ్ళ వేషంలోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మనిషిగా వస్తే అప్పుడు మనవాడే కదా అని అనిపిస్తుంది. ఒక మృగాన్ని కనుక పట్టుకోవాలంటే, సజాతీయమైనటువంటి మృగాన్ని కనుక వదిలితే ఆ మృగాలన్నీ చుట్టూ చేరతాయి. దానికి ఒక లేడిని పట్టుకోవాలంటే లేడిని ఎరవేస్తారు, లేళ్ళన్నీ చుట్టూ చేరితే అప్పుడు పట్టుకుంటారు. అలాగే సజాతీయమైన మృగాన్ని ఎరవేసినట్టుగా పరమాత్మ ఏం చేశాడంటే మానవుడిగా ఈ లోకంలోకి అవతరించాడు. ఈ లోకంలోకి అవతరించడం అంటే చాలా కష్టం అన్నమాట. ఉపనిషత్తు చెబుతుంది, పురుష సూక్తం చెబుతుంది, అజాయమానో బహుధా విజాయతే. పరమాత్మకి అజుడు అని పేరు. అజుడు అంటే పుట్టుక లేనివాడు. పుట్టుకున్నవాడు పుట్టడం సహజం, పుట్టుక లేనివాడు పుట్టడం అసహజం. కానీ పరమాత్మ పుట్టుక లేనివాడు అయినప్పటికీ, అజాయమానుడైనప్పటికీ బహుధా విజాయతే, అనేక రూపాలని తుతున్నాడు, అవతరిస్తున్నాడు అనేకంగా. బహుధా, 1, 2 కాదు అవతారాలు. మనకేదో రామకృష్ణాది అవతారాలు దగ్గరగా కనపడుతున్నాయి, కానీ దశావతారాలు మనకి కనపడుతున్నాయి, కానీ ఆయన అవతారాలు అన్నీ కాదు. ఆళ్ళవార్లు అంటారు తానాయ శంగే. థాల్ అనే ఒక ప్రత్యయం ఉంది చూసారా? బహుధా అనే ఆ పదంలో ఉండే థాల్ అనే ప్రత్యయం అనేకమైనటువంటి అవతారాలు అని చెబుతోంది. ఇన్ని అని ఒక పరిమితి లేదనమాట. ఎన్ని అవతారాలు ఎత్తాడో హద్దు లేదుట. తానాయ శంగే, పరమాత్మ యొక్క అవతారములు శంఖం అండి.
మిలియన్ ట్రిలియన్ బిలియన్ అంటాం చూసారా, అలాంటి ఒక లెక్క శంఖము అని. అన్ని అవతారాలు ఆయన ఎత్తాడు. ఎన్ని అవతారాలు ఎత్తాడో చెప్పడానికి ఏమి ఇల్లేదుట. పరమపదంలో ఉండి హాయిగా ఉండవలసిన ఆయన్ని ఏం చేశాం మనం? దింపాం కిందకి. అక్కడ సుఖంగా ఉండవలసిన వాళ్ళని మన దగ్గరికి రప్పించాం. అలా ఎత్తినటువంటి అవతారాలు మనకి తెలుసున్నటువంటి సూర్యులు 5 5 సూర్యులు ఈ లోకాన్ని ఉద్ధరించడానికి కృషి చేశారు. మనకి ఆచార్య హృదయం అని ఒక అద్భుతమైన గ్రంథం ఉంది. ఆ గ్రంథం మనకి తెలియజేస్తుంది 5 సూర్యులు ఉన్నారండి మనకి. అందులో 5వ సూర్యులే మనని ఉద్ధరించిన వారు. మిగిలిన 4 సూర్యుల యొక్క ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు అని చెబుతారు. 4 సూర్యుల వల్ల తొలగిపోయినటువంటి చీకటి ఈ 5వ సూర్యుల వల్ల తొలగిపోయింది అని ఆ గ్రంథంలో అద్భుతంగా మనకి తెలియజేశారు. అందులో మొట్టమొదటి సూర్యుడు ఎవరు అంటే రామచంద్రుడిట. రామ దివాకర అని. రామచంద్రుడి ఏమని పేరు? రామ దివాకరుడు. రాముడనే సూర్యుడు అని. పరమాత్మ ఎత్తినటువంటి అవతారాల్లో ప్రధానమైనవి 2 అవతారాలు. అందులో మొదటిది రామావతారం, రెండవది కృష్ణావతారం. రామావతారం ద్వారా పరమాత్మ ఈ లోకంలోకి వచ్చి తాను ఆచరించి ఒక మానవుడు ఎలా ఉండాలి, ఒక మానవుడి జీవనం ఎలా సాగించాలి, సమాజంలో మానవుడు ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి విషయాన్ని అత్యద్భుతంగా తెలియజేసినటువంటి అవతారం రామావతారం. రామావతారానికి కృష్ణావతారానికి ఉండే తేడా ఏమిటంటే రామావతారంలో పెద్దగా ఉపన్యాసాలు చెప్పలేదు ఆయన. ఆచరించుకుంటూ పోయాడు. ఆచరించుకుంటూ వెళితే చూసిన వాళ్ళు ఏం చేస్తారు? ఇలా ఉండాలా, ఇలా నడవాలా, ఇలా ప్రవర్తించాలా, ఇలా చదువుకోవాలా, ఇలాగ మిత్రుల విషయంలో ఉండాలా, ఇలాగ శత్రువుల విషయంలో ఉండాలా, ఇలాగ తల్లి విషయంలో ఉండాలా అని తెలుసుకుంటాడు. ఆయన అనుకున్నాడు. ఆయన అమాయకుడు పాపం పరమాత్మ. మనం చేసేస్తే వీడు చేసేస్తారు, ఫాలో అయిపోతారు అని అనుకున్నాడు. ఆయన పాపం ఈ లోకంలోకి రామచంద్రుడిగా అవతరించి కులశేఖరాళ్ళు నమ్మాళ్ళు వాళ్ళు అంటారు, రామచంద్రుడు పడినటువంటి పాటలు ఇన్నే. పడాదన పట్టు మనిషెక్క. కత్పార్ అనే దశకంలో 7వ పొత్తుల 5వ దశకంలో రామచంద్రుడిని పడిన పాటలు ఇన్నేన్ని కాదని పడాదన పట్టు మనిషెక్క. పడరాని పాటలు పడ్డాడు. ఎవరి కోసం? మనిషెక్క, మనుష్యుల కోసం. మనుష్యుల అండంలో నీచమైన వీళ్ళ కోసం అని అర్థం అన్నమాట. మనిషెక్క, మనుషులు అనగానే నీచమైన స్వభావం కలిగిన వాడు. ఒక్క ఇవాళ పొందిన ఉపకారాన్ని ఆ క్షణంలోనే మర్చిపోయేటటువంటి స్వభావం కలిగిన వాళ్ళు అని అర్థం అన్నమాట. ఆయన ఎన్నో పాటలు ఎన్ని పాటలు పడ్డాడండి రామచంద్రుడు. ఏం పాటలు పడ్డాడండి అంటే తండ్రి ఆజ్ఞని వంకర పెట్టుకుని అరణ్యాలన్నీ తిరిగాడు. 14 సంవత్సరాలు చేశాడు. అరణ్యవాసం చేయలేదా? ఎంత కష్టపడి ఉంటారు కులశేఖరాళ్ళు వారు. ఆ రాముడు పడిన కష్టాన్ని తలచుకుని దశరథ మహారాజులాగా భావన పొంది కొన్ని పాసురాలను అనుగ్రహించారు. అందులో అంటారు, కైవేల్ నుదిపోల్ మెల్లడిక్కళ్ కురిదిసోర ఎవ్వారు నడందనవో ఎమ్మి రామావో. మా రామచంద్ర, నా రామచంద్ర అంటే దశరథుడు బాధపడుతున్నాడు అనమాట. అరణ్యాలు పంపేశాను నా రాముణ్ణి. నా రామచంద్రుడు ఎన్నల్లో ఒక స్వారస్యం ఉందన్నమాట. అంటే కేవలం సుఖంగానే బ్రతికినటువంటి వాడు, అత్యంత సుఖానుభవం చేసేటటువంటి వాడు. ఆయన వివాహం చేస్తే దశరథ మహారాజు రామచంద్రుడికి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసేట. 12 సంవత్సరాలు సీతారాములు ఆనందించారు. విజహార బహూన్ ఋతువునని. విజహార బహూన్ ఋతువు. 6 ఋతువులు ఉంటాయి కదా. ఏ ఋతువులో ఏ ఏ ఫలాలు ఉంటాయో, పుష్పాలు ఉంటాయో వాటన్నిటినీ కూర్చిపెట్టేసేవాడు దశరథ మహారాజు.
కూర్చోబెడితే అద్భుతమైనటువంటి రీతిలో ఆనందించారు వాళ్ళిద్దరూ. అంత సుకుమారుడిగా ఉండే రామచంద్రుడు, నా రామచంద్రుడు అన్నాను స్వారస్యం. అంతటి సుకుమారుడు. ఎంతటి సుకుమారుడు అంటే రామచంద్రుడు 7 పరుపులు వేసేది. ఒక పరుపు కాదు, ఒక పరుపు వేస్తే ఆయన నిద్ర పట్టేది కాదు, నిద్రపోయేవాడు కాదు. సుకుమారుడు పాపం గట్టిగా చూస్తేనే కందిపోయేటటువంటి సుకుమారుడు ఆయన. అలాంటి స్వామికి 7 పరుపులు వేస్తే ఓ రోజు ఉదయాన్నే నిద్ర లేపేటటువంటి సమయంలో ఆ కౌశల్యాదేవి చూస్తే వీపు మీద ఎంత పొడుగు వాపు ఉంది, ఎర్రగా కందిపోయింది. ఏమిటి ఇంత బాధపడింది, ఏమైంది అని మొత్తం చూసింది. పక్క మీద ఏం కనపడలా. పరుపు తీసి చూసింది, మొదటి పరుపు ఏం కనపడలా. 7వ పరుపు తీసిన తర్వాత కింద ఎంత పొడుగు తలగంట ఉంటుంది. ఎంత సుకుమారుడో ఊహిస్తాను. అంతటి సుకుమారుడైన నారాముడు ఎంత బాధపడి ఉంటారో చూడండి. దశరథుడు బాధపడ్డాడో లేదో తెలియదు కానీ కులశేఖర హళ్ళవాళ్ళు బాధపడుతున్నారు. అలాంటి నారామచంద్రుడు కైవేల్ నురిపోల్ మెల్లడిక్కళ్ళు కురుదీసోర, తన చేతిలో ఉండేటటువంటి చక్రాయుధం శత్రువుల్ని నిర్జించేటప్పుడు ఎలా అయితే రక్తాన్ని పారిస్తుందో అలాగ మెల్లడిక్కళ్ళు కురుదీసోర చెప్పడంలో స్వారస్యం అన్నమాట. మెల్లడిక్కళ్ళు, అడి అంటే పాదము, అడిక్కళ్ళు అంటే పాదము. ఇవి ఎలాంటి మెల్లడిక్కళ్ళు, అత్యంత మృదువైనటువంటి పాదాలట పరమాత్మ యొక్క పాదాలు. పరమపదంలో ఏ పాదాలు అయితే ఉంటాయో అవే పాదాలు ఎక్కడికి వచ్చినా అవే పాదాలు ఉంటాయి. పరమపదంలో క్షీరాబ్దిలో పరమాత్మ యొక్క పాదాలని సంవాహనం చేయడానికి లక్ష్మీదేవి భూదేవి ఇద్దరూ కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సంవాహనం చేస్తారు. పూసి తొడవేండుంబడి అని చూచి జాగ్రత్తగా వాటిని సంవాహనం చేయాలి. ఇసిగేటప్పుడు ఈ చెయ్యిలా తగలగానే వీళ్ళకి ఏమనిపిస్తుందంటే ఆ పాదాల్లోంచి ఒక రకమైనటువంటి తీయటి అనుభూతి ఇందులో ప్రవేశించి అది ఇలా వచ్చేసి బుర్రలో గడిపోయి నిద్ర వచ్చేలా నిద్రపోతాయి. అంతటి సుకుమారమైన పాదాలు. మెల్లడి కళ్ళు కురుదీసోర, ఆ మృదువైనటువంటి పాదాలు రక్త ప్రవాహం అయిపోయింది. వారు నడంగనలో ఎన్ని కన్నారో ఇట్లు నడిచేవారైనా రామచంద్ర. ఇలా నడిచావు ఎవరి కోసం? పటాదన పట్టు మనిషెక్క. ఇదంతా ఎవరి కోసం నడిచాడే? ఆయన కోసమా? మనిషెక్క మనుష్యుల కోసం నడిచాడు. నడిచి ఆయన తన యొక్క సౌశీల్యమైనటువంటి గుణాన్ని చూసి ఎలాంటి స్వభావం అంటే పరమాత్మ అందరూ నాకు కావలసిన వారే అని అవతారంలో, రామావతారంలో ఒక సుగ్రీవుణ్ణి అంటే ఒక వానర జాతికి చెందిన వ్యక్తిని, విభీషణుణ్ణి రాక్షస జాతికి చెందినటువంటి వ్యక్తిని, గుహుణ్ణి తక్కువ కులానికి చెందినటువంటి వ్యక్తిని, శబరిని స్త్రీ జాతికి చెందినటువంటి వ్యక్తిని, ఇలాగా అందరినీ కలుపుకోయాడు. అందరూ నాకు కావలసిన వాళ్ళే అని ఒక సందేశం అనమాట. ఇది సౌశీల్యం అంటారు. పెద్దవాడు చిన్నవాళ్ళతో అరమరికలు లేకుండా కలిసిమెలిసి ఉండేటటువంటి గుణాన్ని సౌశీల్యం అంటే. అలా చేస్తే ఎంత కష్టపడితే గుర్తించిన వాడు ఎవరున్నారు? ఆయన కృషిని కనుక గుర్తించి ఆయన పాదాలను కనుక ఆశ్రయించి ఉంటే ఆయన ఏం చేశాడు? ఆళ్ళవార్లు చెప్తారు, కులశేఖర ఆళ్ళవార్లు, అన్ను శరాశరంగడై వైహుందత్తేర్తి. అప్పుడంటే రామావతార కాలంలో అని అర్థం. శరాశరంగడై వైహుందత్తేర్తి, చరాచరములన్నిటికీ వైకుంఠాన్ని ఇచ్చాడు. చరం అంటే కదిలేదు, అచరం అంటే కలగను. అంటే మనుషులకి ఇచ్చాడు, గడ్డి పరకకి కూడా మోక్షాన్ని ఇచ్చిన ఘనత రామచంద్రుడికి ఉంది. ఇచ్చేస్తే మళ్ళీ ఎక్కడి నుంచి ఇచ్చారు వీళ్ళందరూ? అయోధ్య మహానగరంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ మోక్షాన్ని ఇచ్చాడు అని ప్రతి. అయినప్పటికీ ఇంకా మనం పడే ఉన్నాం సంసారం. రామావతారం ఎత్తి ఆయన చేసిన కృషి అంతా పెద్దగా ఫలించదు. ఫలించుంటే మనం ఉన్నాం. అందుకు పరమాత్మ ఏం చేశాడంటే ఇంతకంటే కొంచెం ఒక్కొక్క అవతారం ఒక అనుభవం పరమాత్మ వచ్చింది. వచ్చిన తర్వాత ఈ అవతారంలో రామావతారానికి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏమిటో డిసడ్వాంటేజెస్ అంటే, ఏ విషయంలో డిసడ్వాంటేజెస్ అంటే చేతలను దరిచేర్చుకోవడంలో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి.
ఏమిటంటే ఆయన చక్రవర్తి కుమారుడు. చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడడానికి కానీ ఆయన దర్శించుకోవడానికి కానీ అవకాశం ఉంటుందా? ఉండనే ఉండదు. గోల్డంతా నియమావళి ఉంటుంది, ప్రోటోకాల్ అంటారు చూసారా. ఒక పిచ్చి మంత్రి ఒకడు ఉంటే ఆ పిచ్చి మంత్రిని కలవడానికే గోల్డెన్ నియమాలు ఉంటాయి. వాడి పోజు కొట్టి మనకి ఇంటర్వ్యూ ఇవ్వకుండా తిప్పుతాడు, ఎన్ని మాటలు పెడతాడు. వాడికే అంత ఉంటే చక్రవర్తిగా ఉండేటటువంటి మహానుభావుడైనటువంటి పరమాత్మ అయినటువంటి రామచంద్రుడికి, పరాత్పరుడైనటువంటి రామచంద్రుడికి ఎన్ని నియమాలు ఉండి ఉంటాయి. ఓహో, మనం చక్రవర్తిగా ఉండడం చేత అందుబాటులోకి వెళ్ళలేకపోయాం జనాలకి. కాబట్టి ఈసారి ఏం చేద్దాం, రాజ్యాధికారం లేనటువంటి ఒక వంశంలో పడదాం. ఇప్పుడు ఆ నియమాలు ఉండవుగా, అందరితోటి కలవడానికి అవకాశం ఉంటుంది అని అనుకుని అప్పుడు కృష్ణావతారం. ఈ కృష్ణావతారం నుండి ప్రత్యేకత ఏంటంటే అందరికీ అందుబాటు. ఎంత అందుబాటులోకి వచ్చాడంటే పరమాత్మ, అందరూ కూడా ఆయనతోటి కలిసిమెలిసి ఉండేటట్టుగా. మనకి లీలాసుకులలో ఒక మహానుభావుడు ఉన్నారు. ఆయన కృష్ణ కర్ణామృతం అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని అందించారు. అందులో అంటారు, కృష్ణ పరమాత్మ ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడంటే నందుడి యొక్క ముంగిట్లో ఒక వస్తువు దొరుకుతూ ఉంటుంది. నందుడి గుమ్మంలో ఓ వస్తువు బురదలో దొరుకుతూ ఉంటుంది, మట్టిలో. ఆ వస్తువుకే కృష్ణ పరమాత్మని చేయండి. శృతి మొక్కరే కొంతమంది వేదాన్ని ఆశ్రయిస్తారు, స్మృతి మొక్కరే కొంతమంది మనుస్మృతి మొదలైనటువంటి స్మృతులను ఆశ్రయిస్తారు, కొంతమంది అష్టాక్షరి మహామంత్రాన్ని ఆశ్రయిస్తారు. కానీ మేము మాత్రం నందుడి ముంగిట్లో ఉన్న వస్తువుని ఆశ్రయించాము. అడ్రస్ ఏమిచ్చారు? నందుడి గుమ్మం అనమాట. ఆ గుమ్మంలో దొరుకుతూ ఉండేటటువంటి కొన్ని జీవాలు ఉంటాయి చూసారా, అలా ఉంటాడు అని అందంగా చెప్పారనమాట. అంత సులభుడే, కట్టడానికి కానీ, తిట్టడానికి కానీ, మొట్టడానికి కానీ అందుబాటులో వచ్చాడు. కష్టపడడానికి కానీ కృష్ణ పరమాత్మ అంత అద్భుతమైనది అవతారం. అన్ని అవతారాలు పరిపూర్ణమైనటువంటి అవతారం ఏదంటే కృష్ణావతారం అని మన పెద్దలు చెప్పినటువంటి అవతారం. ఇంకొక రామావతారంలో కంటే ఈ అవతారం డెవలప్మెంట్ ఏంటంటే, రామావతారంలో ఆచరించి చూపించాడు, కృష్ణావతారంలో ఉపదేశం చేశాడు. ఆచరిస్తే వినరన్నమాట, చూడరన్నమాట. ఉపదేశం చేస్తే వింటారేమో అని ఆయన ఆచార్య అవతారాన్ని కూడా తానే ధరించి గీతాచార్యుడిగా మారి ఆ గీత చెప్పడానికే ఆయన అవతారం. కానీ ఆ అవకాశం కోసం ఎదురు చూసి చివరికి భారత సమయంలో గీతను ఉపదేశం చేశాడు. ఈ కృష్ణావతారంలో ఉండేటటువంటి గొప్పతనం. భట్టర్ స్వామి గారు ఒక అందమైనటువంటి అద్భుతమైన ఒక మాటను చెప్పారు. రామావతారంలో ఉండేటటువంటి ఆచరణ, కృష్ణ అవతారంలో ఉండేటటువంటి ఉపదేశం, ఈ రెండే మీకు రక్షణ అన్నారు. కృష్ణుడు చేసినట్టు చేద్దామని చూస్తే చెప్పుదా పలుచి వాటిలో వస్తాయి. కృష్ణ పరమాత్మ వెనదొంగతనం చేశాడు, మనం చేస్తే జైలు వస్తుంది. కృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఎత్తాడు, మనం చేస్తే కింద పడి చేస్తాం. కాబట్టి కృష్ణ పరమాత్మ కృష్ణావతారంలో ఉండేటటువంటి అబద్ధం రక్షకంట, రామావతారంలో ఉండేటటువంటి సత్యం రక్షకంట. రామావతారத்திலே மெய், కృష్ణావతారத்திலே పొయ్ రక్షకం అన్నారు. రామావతారంలో సత్యమే, ఆయన సత్యవాక్ పరిపాలన కదా, ఆయన సత్యాన్నే పరిచాడు. కృష్ణావతారంలో అబద్ధాన్నే మాట్లాడు. ఈ రెండు మీకు రక్షకం అని చెప్పి కృష్ణావతారం ద్వారా తాను ఎంతో కృషి చేసి ఈయన అచ్యుత బాలుడు. తతోకిల
జగత్పద్మ బోధాయ అచ్యుతభానమ దేవకి పూర్వసంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మా. అచ్యుతభానుడుగా అవతరించాడు. ఒక సూర్యుడు రామ దివాకరుడు, రెండవ సూర్యుడు అచ్యుతభానుడు. ఈ అచ్యుతభానుడిగా అవతరించి అందరితోటి కలిసిమెలిసి ఉండి గీతాశాస్త్రాన్ని అందించి ఉపదేశం కూడా చేసి అందరినీ బాగు చేయాలని ప్రయత్నం చేస్తే ఆయనకే బాధ కలిగి పరంభావ మహానంతి మమ భూత మహేశ్వరంతో మరుగులయ్యా వీళ్ళు, పరమ దరిద్రులయ్యా వీళ్ళు చే అని ఎన్ని తిట్లు తిట్టాలా అన్ని తిట్లు తిట్టాడు గీతలో. నా యొక్క పరంభావమజానంతి, నేను పరాత్పరుడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళు. నా యొక్క వైభవాన్ని తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం నేను పరమపదం నుంచి అప్రాకృతమైనటువంటి దివ్యమైనటువంటి సంస్థానాన్ని వదిలి అప్రాకృతమైన దివ్యమంగళ విగ్రహంతో ఇక్కడికి వస్తే నా వైభవం తెలుసుకోకుండా ఉంటారా? నరాధమాహ మూఢాహ మాయయా అపకృత జ్ఞాన, ఎన్ని బిరుదులు కదా అన్ని బిరుదులు ఇచ్చేశారు. నాథములు మాయ చేత అపహరింపబడిన జ్ఞానం కలిగినటువంటి వారు. మూఢాహ మూర్ఖులు అని ఇలాగా కృష్ణ పరమాత్మ బాధంతా గీత శాస్త్రంలో వ్యక్తం చేశాడనమాట. అది తెలుసుకోలేకపోతున్నారా? అయ్యో మనమే కోపంగా బాగుపడలేకపోతున్నారు తెలుగు తక్కువ దద్దములు వీళ్ళు అని. కృష్ణావతారం పెద్దగా ప్రయోజనం. ఆ గీత చెబితే ఆ గీతని అధ్యయనం చేసిన వాళ్ళు ఎవరు, అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు, అందులో చెప్పిన విషయాన్ని ఆచరించిన వారు. ఇలా లాభం లేదనుకున్నాడు పరమాత్మ. అనుకుని మూడవ సూర్యుడిని పంపించాడు. ఆ మూడవ సూర్యుడే నమ్మాళ్ళవారు. ఈ నమ్మాళ్ళవారు లోకుల భూషణ భాస్కర్. లోకుల భూషణ భాస్కర్. నమ్మాళ్ళవారు అనే సూర్యుడు వచ్చి, ఈ సూర్యుడు 4 వేదాల సారంగా ఉండేటటువంటి 4 అత్యద్భుతమైనటువంటి దివ్య ప్రపంచాన్ని అందించినటువంటి మహానుభావుడు. రామావతారం కంటే కృష్ణావతారం కంటే ఈ ఒకలోభూషణ భాస్కర్ల యొక్క వైభవం గొప్పది. అప్రాకృతమైనటువంటి ఒక గొప్పతనం వీరి దగ్గర. మనుషులకి అజ్ఞానం ఎందుకు కలుగుతుందంటే ఆహారం వల్ల కలుగుతుంది. అజ్ఞానం ఎందుకు కలుగుతుంది? ఆహారం వల్ల కలుగుతుంది. ఆహారం శుద్ధమైన ఆహారం కనుక తీసుకోకపోతే సత్వగుణం కలగదు. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువాస్మృతి. ఆహార శుద్ధి కనుక ఉంటే సత్వగుణం అలవడుతుంది. ఆహారాల్లో సాత్వికమైనటువంటి ఆహారాన్ని వదిలిపెట్టి రాజసమైనటువంటి ఆహారాన్నో తామసమైనటువంటి ఆహారాన్నో స్వీకరిస్తే ఈ రాజస తామస ఆహారాల వల్ల మనలో రజోగుణం తమోగుణం ప్రకోపించి మనం నాశనం అవడానికి పాడవడానికి అవకాశం ఉంటుంది. ఆహారం కనుక శుద్ధమైనది ఉంటే సత్వగుణం కలుగుతుంది. సత్వగుణం వల్ల మనకి ధ్రువాస్మృతి కలుగుతుంది. దేన్ని మర్చిపోం, గుర్తుంటుంది. విన్న విషయం విన్నట్టుగానే ఏ పొరలో ఉండిపోతుంది అన్నమాట. పేపర్ మీద రాసుకోగల ఆహార శుద్ధి. నమ్మాళ్ళ వారికి గొప్పతనం కలగడానికి ఆహార శుద్ధి కారణం. ఏమిటంటే నమ్మాళ్ళ వారు తీసుకున్న ఆహారం ఉన్నుం సోరు పరుగునీర్ ఎన్నం వెత్తిలయం ఎల్లాం కಣ್ಣన్. ఉన్నుం సోరు భోజనం చేసే ఆహారం ఎవరు? కృష్ణ పరమాత్మే. మంచినీళ్ళు తాగే మంచినీళ్ళు కృష్ణ పరమాత్మ. భోగ్యత కోసం స్వీకరించే తాంబూలాలే కృష్ణ పరమాత్మ. ఎల్లాం కണ്ണన్, అదే కదా అన్నీ కృష్ణ పరమాత్మే అని 16 సంవత్సరములు యోగంలో ఉండి పరమాత్మ నామస్మరణే భోజనంగా, పరమాత్మ నామస్మరణే మంచినీరుగా, పరమాత్మ నామస్మరణే భోగ్యంగా. ధారక పోషక భోగ్యం అంటే ధారక పోషక భోగ్యం. ధారకం అంటే మంచినీరు, పోషకం అంటే అన్నాదులు, భోగ్యం అంటే తాంబూలాలు. ఈ ధారక పోషక భోగ్యంగా నమ్మాళ్ళు వారు 16 సంవత్సరాల యోగంలో ఉంది. షోడశ కళా పూర్ణుల్లాగా పరమాత్మ యొక్క కటాక్షానికి పాత్రులై
పరమాత్మ వైభవాన్ని తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి 4 గ్రంథాలని 4 వేదాల సారంగా తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయుమొഴി అనేటువంటి అద్భుతమైన గ్రంథాన్ని మనకు అందించారు. తిరువిరుత్తం 100 పాసురాలు, తిరువాసిరియం 7 పాసురాలు, పెరియ తిరువందాది సుమారు 100 పాసురాలు, తర్వాత తిరువాయుమొഴి 1102 పాసురాలు. ఇలాగ దివ్య ప్రబంధాన్ని మనకు అందించినటువంటి మహానుభావులు నమ్మాళ్ళవారు తమ దివ్య ప్రబంధాల ద్వారా చేసినటువంటి ఉపదేశం ఇంత అంతా కాదు. ఎంత అద్భుతమైనటువంటి ప్రతి విషయంలోనూ ఉపదేశం చేశారు. భగవన్నామాన్ని స్మరించండి అని ఉపదేశం చేశారు. సంసారాన్ని వదిలిపెట్టండి అని ఉపదేశం చేశారు. కవులకు ఉపదేశం చేశారు. మహారాజులకు ఉపదేశం చేశారు. ఐశ్వర్యవంతులకు ఉపదేశం చేశారు. అజ్ఞానులకు ఉపదేశం చేశారు. జ్ఞానులకు ఉపదేశం చేశారు. పరాంకుశ పరోపదేశాలని సుమారుగా 32 దశకాలు, మొత్తం 100 దశకాలు కదా. 100 దశకాలతో తిరువాయుమొഴి అందిస్తే అందులో 32 దశకాలు పరోపదేశాలకే వెచ్చించారనమాట. అలాంటి మహానుభావులైనటువంటి నమ్మాళ్ళవారు ఈ లోకంలో అవతరించి ఉపదేశం చేస్తే ఎలా చేశారంటే ఉపదేశంగా నమ్మాళ్ళవారు ఊరుం నాడుం ఉలహముం తన్నైపోల్ అవనుడయ పేరుం తారుగడుమే పెదత్తి కర్పువానిడది. ఊరుం నాడుం ఉలహము. ఊరంటే తాముండే ఊరు, నాడంటే ఆ ఊరుండే జిల్లా అన్నమాట, లేదా రాష్ట్రం అంటే. ఉలహం అంటే లోకం. నమ్మాళ్ళవార్ల ప్రభావం కేవలం తాముండే ఊర్లోనే లేదు. ఆ ఊర్లో ఉంటే మనకు అందరే ఉండదు ఇప్పటికీ కదా. తాముండే ఊరు, తాముండే రాష్ట్రము, దేశము, లోకమంతా అవనుడయ పేరు తారుగడు మేపెదత్తి కర్పువ అనేది నమ్మాళ్ళవారు చేసిన పని అంటే పరమాత్మ యొక్క తిరునామాన్ని. తారంటే ధరించేటటువంటి మాల అన్నమాట. ఆ మాల వైభవాన్ని వాటినే ఎప్పుడూ అనుసంధానం చేస్తూ అందరికీ నేర్పి అందరూ తనలాగా ఏదో చేశారట. ఇది నమ్మాళ్ళవారు గొప్పతనం. ఎవరైనా తనలా ఎవరు అవ్వకూడదు అనుకుంటాడు. నేనే గొప్పవాడిగా ఉండాలి, మిగిలిన వాళ్ళందరూ నాకంటే కింద ఉండాలి, తక్కువ వాడిగా ఉండాలి అనుకుంటారు లోకంలో సహజంగా. కానీ నమ్మాళ్ళ వాళ్ళు అలా కాదు. లోకమంతా ఉజ్జీవించాలి, లోకమంతా భగవన్నామ స్మరణ చెయ్యాలి, నా వరే బాగుపడాలి అని కృషి చేసినటువంటి మహనీయులు నమ్మాళ్ళ. అలా అంత నమ్మాళ్ళ వాళ్ళు ఆ కాలంలో కృషి చేసినా అది కూడా జనాలకి అందుబాటులోకి రాలేదు. అనేక కారణాలు. భాష అంటారు, లేకపోతే మన యొక్క జ్ఞానం కావచ్చు. అప్పుడు మరలా ఏం చేశారంటే ఇంకొక సూర్యుడిని పరమాత్మ పంపించాడు. ఇప్పటికి 3 సూర్యులు అయ్యారు కదా. 4వ సూర్యుడు పంపి. ఈ 4వ సూర్యుడు ఎవరంటే కవి లోక దివాకరం తిరుమంగై ఆళ్వార్ అనేటటువంటి మహానుభావుడు. నమ్మాళ్ళవార్ల వైభవం ఒక ఎత్తు, తిరుమంగయాళ్ళవార్ల వైభవం ఒక ఎత్తు. నమ్మాళ్ళవారిని తిరుమంగయాళ్ళవారిని 2 నాయికలుగా చెబుతూ ఉంటారు. నమ్మాళ్ళవార్లు ఒక నాయిక. నమ్మాళ్ళవార్లు అనేటటువంటి నాయికకి పేరేమిటంటే ఉన్నుంసోరు నాయిక. తిరుమంగయాళ్ళవార్లు అనేటటువంటి నాయికకి కల్వంగొళ్ నాయిక అని పేరు. ఆ దశకంలో ప్రధానంగా నాయికా భావాన్ని పొందారు కాబట్టి దాన్ని ప్రధానంగా దశకం మొదల్లో ఉండే ఆ పదాన్ని పెట్టి వీళ్ళకి పేరు పెట్టారు. 2 నాయికలు పరమాత్మ. నాయిక అంటే శ్రీదేవి భూదేవి 2 ఉంటారు కదా పరమాత్మకి. శ్రీదేవి భూదేవిల మాటలు కనుక వినకపోతే ఆయన ఏం చేయగలడు? ఏమైనా చేయగలరా? ఏ కార్యక్రమం సఫలం కాదు. శ్రీదేవి ప్రేరణతోటే మనకి రామానుజ అవతారం అయింది అని చెబుతూ ఉంటారు. శ్రీదేవి యొక్క ప్రేరణతోటే అయింది రామానుజ అవతారం. ఆవిడ ప్రేరణతోటే ఈ వాంగ్మయం అంతా వచ్చింది. అసలు ఆవిడ ప్రేరణతోటే ఈ సృష్టి అంతా జరిగింది. పరమాత్మ ఏకారణంగా అయిపోయిన తర్వాత ప్రళయకాలంలో ఉంటే అమ్మవారు ఏమయ్యా ఇలా ఎంతకాలం అక్కే పెడతా వీళ్ళందరినీ, వీళ్ళ కాస్త కాళ్ళు చేతులు ఇయ్యి అని ప్రోత్సహిస్తే సృష్టి వచ్చింది కదా.
అలాగే శ్రీదేవి భూదేవి పరమాత్మ ఎలాగో అలాగే నమ్మాళ్ళు వారు తిరుమంగయ్య గారు అలాగే నమ్మాళ్ళు వారు కేవలం చింత చెట్టు త్వరలోనే ఉండి ఉపదేశం చేస్తే తిరుమంగయ్య వారు అన్ని చోట్లకి తిరిగి దివ్య దేశాలన్నీ తిరిగి ఉపదేశం చేసినటువంటి మహానుభావుడు. భాగవత వైభవాన్ని అర్చావతార వైభవాన్ని ఉపదేశం చేయడమే కాదు ఆచరించి చూపినటువంటి మహానుభావుడు. గ్రంథాల్లో చూసుకున్న 6 గ్రంథాన్ని చెప్పినటువంటి మహానుభావుడు. అద్భుతంగా భగవద్వైభవాన్ని అందించినటువంటి మహనీయులు ఎవరు? తిరుమంగయ్య. తిరుమంగయ్య వారి మీద గొప్పతనం ఏమిటంటే శాపాదతి శరాదతి అని ఒక మాట ఉంది. శాపాదతి శరాదతి అంటే కొంతమంది చెప్పిన మాట వినలేదు అనుకోండి, ఏమంటారు? నువ్వు నాశనం అయిపోతావు చెప్పిస్తాడు. దాని మాట కలిస్తే ఎప్పుడు బాగుండేది, ఫలించదు. శాపాదతి కొంతమంది ఏం చేస్తారు? దూషిస్తారు, శపిస్తారు. కొంతమంది ఏం చేస్తారు? శరాదతి 4 తంతారు అన్నమాట. వినకపోతే ఏం చేస్తారు? కొంతమంది నోరు చేసుకుంటారు, కొంతమంది చేయి చేసుకుంటారు. తిరుమంగయ్య వారు 2 చేసుకున్నారు. ఎవరి విషయంలో? పెరుమాళ్ళ విషయంలోనే శస్త్రాన్ని చూపించి బెదిరించినటువంటి మహానుభావులు తిరుమంగయ్య వారు. మన విషయంలో సంగతి పక్కన పెట్టండి. పెరుమాళ్ళు ఆభరణాలన్నీ ఒలిచేసి మూట కడితే ఆ పెరుమాళ్ళ ఆభరణాలు ఆ మూట రాకపోతే, పైకి లేవకపోతే అక్కడ బ్రహ్మగారు ఉన్నారు ముసలాయన. ఆ ముసలాయన దగ్గర ఏం మంత్రం వేసావయ్యా చెప్పు. అయ్య బాబోయ్ మంత్రాలన్నీ నాకేం తెలియవయ్యోయ్. ఆయన ఉన్నాడు అక్కడ, చూసావా పెళ్లి కొడుకు, ఆయనే అసలైనటువంటి మంత్రగాడు మాయగాడు, ఆయన్నే అడగవయ్యా అని. నేను ఆయన ఎత్తులు పడేశాడు బ్రహ్మగారు. ఆయన ఏ కష్టం వచ్చినా అలవాటు కదా బ్రహ్మగారికి ఈశ్వరుడికి పరమాత్మ ఎత్తులు వేయడం. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పు మంత్రం. ఏం మంత్రం అయ్యా? మూట లేచే మంత్రం. వీరికి కావాల్సింది మూట పైకి లేచే మంత్రం కావాలి. అప్పుడు ఆ పరమాత్మ అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేశాడు. చెప్పకపోతే ఏం చేశారో తెలుసా? కత్తి చూపించారు. వాళ్ళు వెళ్ళాలి మందిరంగులు మంగయ్యరహోనని ఎంబెరుమానాలు పెరిగి తిరుమడికి అనుగ్రహించినటువంటి తనయంలో ఈ తిరుమంగయ్య వారి వైభవాన్ని చెబుతున్నారు. కత్తి బలంతో మంత్రాన్ని పొందిన తిరుమంగయ్య వారు. రామానుజుడి శ్రీ సూక్తిది, మిగిలిన వాళ్ళ శ్రీ సూక్తి కాదు. కత్తి బలంతో మంత్రం చెప్తావా చెప్పవా? గత ఆడిపోయి చెప్పకపోతే ఊరుకుంటావయ్యా నువ్వు అని మంత్రాన్ని ఉపదేశం చేశారట. తిరుమంగయ్య వారి యొక్క గొప్పతనం. పరమాత్మ దగ్గర నుంచి అష్టాక్షి మహామంత్రాన్ని పొంది ఆ మంత్రాన్ని దర్శించినటువంటి ద్రష్ట తిరుమంగయ్య వారు ఎన్నెన్నో ఉపదేశాలు చేసి మనందరినీ బాగు చేయాలని తమ యొక్క ఆచరణ చేత ఆ ఉపదేశం చేత ప్రయత్నం చేసినా కవిలోక దివాకరుల ప్రయత్నం కూడా ఫలించారు. ఇంకెలాగా పరమాత్మ చింత మరీ ఎక్కువైపోయింది. ఏమిటో మనంతటా మనంగా వెళ్ళాం, అనేక అవతారాలు ఇస్తాం, ఏం పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఆదివారం 2 పంపించాం మహనీయుల్ని. 2 పాపం వాళ్ళ కృషి వాళ్ళు చేశారు. అయినా ఈ చేతనుడు దొంగలేదు. ఏం చెయ్యాలి అని పరమాత్మకి ఒక రకమైనటువంటి ఆలోచనకి చింత ఎక్కువైతే ఏం చేయాలి? ఎవరైనా మంచి ఆలోచన చెప్పేవాళ్ళని అడిగితే సరైన ఆలోచన చెప్తారు కదా. అది పెరుమాళ్ళు ఆలోచిస్తూ అలా ఉన్నారు. పెరుమాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఎవరికి తెలుస్తుంది తెలుసా అండి? విరాటమాడికి కూడా తెలియదు, ఆదిశేషుడు వారికి తెలుసు. ఆయన ఎందుకు తెలుస్తుందంటే ఎప్పుడు ఊళ్ళో పెట్టుకుని ఉంటాడు కదా. ఆయన భావనలో ఏమాత్రం తేడా వచ్చినా ఆదిశేషుడు వారికి ముందుగా తెలిసిపోతుంది. ఆదిశేషుడు వారికి అనుమానం వచ్చింది. ఆయా స్వామి ఎందుకు నువ్వు ఇలా చింతిస్తాను? ఏదో మనసులో నీకు మనోవ్యాధి ఉంది, ఏమిటి నీ మనోవ్యాధి కారణం ఏమిటో చెప్పవలసింది అని అడిగారు ఆదిశేషుడు గారు. అడిగితే ఏమున్నాయా, నీ తెలియని మనోవ్యత నాకేముంటుంది కనుక లోకాన్ని బాగు చేయాలని ఎంతో ప్రయత్నం చేశాను. నా ప్రయత్నం అంతా వ్యర్థమైపోయింది.
ఎంతోమంది మహనీయులను పంపించాను, ఆళ్వారాదులను పంపించాను, అయినప్పటికీ ఫలించలేదు. ఏం చెయ్యాలి లోకం బాగుపడాలంటే అని ఆయన అడిగాడు. ఎవరిని? ఆదిశేషుడు. పరమాత్మ అడిగాడు. ఆదిశేషుడు గారిని అడిగి అప్పుడే ఆలోచించింది పరమాత్మ, ఈయన్నే పంపితే పోలే, వేరే వాళ్ళని ఎందుకు? ఎప్పుడైనా ఏదైనా ఒక పనికి పంపించినప్పుడు ఆ పనికి సమర్థుల్ని పంపాలి. పరమాత్మ ఎలా అయితే సమర్థుడు, ఆదిశేషుడు గారు అంతకంటే ఎక్కువ సమర్థుడు. ఏమిటి ఆదిశేషుడు గారి దగ్గర ఉండేటటువంటి సామర్థ్యం అంటే, ఏ పరమాత్మ అయితే అండపిండ బ్రహ్మాండాలని తన యొక్క తిల్మేనులో అట్టే పెట్టుకున్నాడో, పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాల్లోనే కదా ఈ అండపిండ బ్రహ్మాండాలన్నీ ఉంటాయి. నారాయణుడు అంటే నారములకు అయినటువంటి వాడని కదా. నారముడు అంటే ఈ జీవ వర్గం అంతా కూడా, నిత్య సూర్యుడు కూడా. అంతేకాదు ఉభయ విభూతులు ఐదు శరీరాన్ని. ఈ శరీరంతో ఈ ప్రపంచాన్నంతటినీ తనకి శరీరంగా కలిగినటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మని తన ఒళ్ళో మోసేటటువంటి వాడు ఇంకెంత సమర్థుడై ఉంటాడు. ఆయనే అంత సమర్థుడైతే ఆయన్ని మోసేవాడు, ఆయన్ని ప్రతినిత్యము ఒళ్ళు అట్టే పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడేటటువంటి వారు ఇంకెంత గొప్పవారు ఆయన ఉంటారు. కాబట్టి పరమాత్మకి అనిపించింది ఈయనే పంపాలి. అంతేకాదు పరమాత్మకి 1000 తలకాయలని పురుష సూక్తం చెప్తుంది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. 1000 శిరస్సులు, 1000 నేత్రములు, అలాగే 1000 పాదములు అని ఉపనిషత్తు. అలా చెప్పినట్టుగా పరమాత్మ ఎలా అయితే 1000 శిరస్సులు, విరాట్ రూపంలో ఉండే పరమాత్మ ఎలా అయితే 1000 శిరస్సులు, 1000 నేత్రములు, 1000 పాదములు, 1000 హస్తములు ఉన్నాయో, అలాగే ఆదిశేషుడు వారికి 1000 శిరస్సులు. 1000 శిరస్సులు కలిగినటువంటి ఆదిశేషుడు వారు ఎవరైతే ఉన్నారో ఈయన్ని పంపిస్తే నాలాగే ఈయన కూడా పోతరకాయ కాదు కదా. ఒక శిరస్సు ఉంటేనే గొప్పగా పనిచేస్తూ ఉంటే అలాంటి 1000 శిరస్సులు ఉంటే ఇంకెలా పనిచేస్తారు అంటే వీరే సమర్థులు. నన్ను తన ఊళ్ళో అట్టే పెట్టుకుని కంటికి రప్పలా కాపాడేటటువంటి ఆదిశేషుడు వారే ఈ లోకాన్నంతటి ఉజ్జీవింపజేయడానికి సమర్థుడు అని పరమాత్మ అనుకున్నట్ట. అనుకుని ఆదిశేషుడు వారు, ఆదిశేష మీరు ఏం చేయకూడదా? భూలోకంలోకి వెళ్ళి లోకం అంతా ఉజ్జీవింపజేయకూడదా? భూలోకంలో మీరు అవతరించండి మా ప్రతినిధిగా అని పరమాత్మ ప్రార్థించాడు ఆదిశేషుడు వారు. ప్రార్థిస్తే ఆదిశేషుడు వారు, స్వామి అవతరించడానికి అభ్యంతరం లేదు, కానీ నేను చెప్పినట్టు మీరు వింటే నేను అవతరిస్తాను. పరమాత్మ చెప్పినట్టు ఆదిశేషుడు గారు వినాలా, ఆదిశేషుడు గారు చెప్పినట్టు పరమాత్మ వినాలా? ఆయన చెప్పినట్టు ఈయన వినాలా. కానీ ఇప్పుడు పని ఎవరిది? పరమాత్మది కదా. పని నీది కాబట్టి నేను చెప్పినట్టు వినాలి. నీవు గనక నాకు ఉభయ విభూతులని ధారాదత్తం చేస్తే, ఉభయ విభూతుల్ని ధారాదత్తం చేస్తే నేను భూలోకంలో వెళ్ళి అవతరిస్తాను అంటే అప్పుడు పరమాత్మ అలాగే తప్పకుండా తీసుకోండి, మాకు పని అవ్వడం కావాలి, మాకు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మా తాళాలన్నీ మీ చేతిలో పెడుతున్నాను. ఉభయ విభూతుల్ని ఆదిశేషుడు గారికి అప్పచెప్పి, అంటే ఉభయ విభూతులు అంటే ఈ లోకం పరమపదం, 2 ఆదిశేషుడు. ఈ లోకం వస్తే చాలు. ఆ లోకాన్ని ఎందుకు అడిగారు? ఆ లోకాన్ని ఎందుకు అడిగారంటే తాను ఎవరికి రికమెండ్ చేస్తే వాళ్ళకి పరమపదం రావాలి. నేను ఇక్కడ సీట్ ఇవ్వను, ఇక్కడ ఖాళీలు లేవు, వెళ్ళి రండి అని ఆయన అనకూడదు. అలా అని ఇప్పుడు అంటాడు, తాళాలు ఆయన దగ్గర ఉంటే ఉంటాడు అంటాడు. పెత్తనం అంతా ఈయన అయిపోయిన తర్వాత ఇగో బలానా వారికి పరమపదం ఈనుగు అని అన్నప్పుడు పరమాత్మ తప్పకుండా ఇవ్వాలి. దానికోసం మన కొరకుగా అవతరించడానికి పూర్వమే పరమాత్మ దగ్గర మాట తీసుకున్నటువంటి మహనీయుడు భగవద్ రామానుజుడు. ఆదిశేషులుగా ఉన్నప్పుడే అవతారానికి పూర్వమే మాకు మాట ఇవ్వాలి అని అడిగితే పరమాత్మ ఆ పెత్తనం అంతా అప్పచెప్పేశాక ఉపయోగభూతి నాథత్వాన్ని పొంది అవతరించారు ఆదిశేషుడు గారు ఈ లోకం. అవతరించాలంటే ఒక అద్భుతమైనటువంటి ఊరు కావాలి. ఆ ఊరికే భూతపురి అని పేరు.
భూతపురి అంటే శ్రీపెరుంబూదూరు అనేటటువంటి ఊరు. ఆ ఊరిలో ఒక మహానుభావుడు ఉన్నారు. ఆయన పేరు కేశవ యజ్వ. కేశవ యజ్వ అనేటటువంటి మహానుభావుడు. ఈ మహానుభావులకి ఒక భార్య ఉన్నది. ఆవిడ పేరు ఏమిటంటే భూపిరాట్టి అని ఆవిడ పేరు. కాంతిమతి అంటారు ఇచ్చారా. పెరియ తిరుమల నంబి అని ఒక మహానుభావుడు ఉన్నారు. ఈ పెరియ తిరుమల నంబి అనేటటువంటి మహానుభావుడు వెంకటేశ్వర స్వామికి నిత్యం కైంకర్యం చేసేటటువంటి మహానుభావుడు. ఆ మహానుభావులకి ఇద్దరి సోదరుమణులు ఉన్నారు. అందులో భూవిరాట్టి అనే ఆమె ఒక ఆమె, పెరియ విరాట్టి అనే ఆమె ఒక ఆమె. అందులో భూవిరాట్టి అనేటటువంటి కాంతిమతి అనేటటువంటి ఆమె ఈ కేశవ యజ్ఞించి వివాహం చేశారు. వీరు పాపం వివాహమై చాలా కాలమైన సంతానం కలగలేదు. సంతానం కలగకపోతే వీరిద్దరూ ఒక గ్రహణ సమయంలో, ఒకనొక చంద్రగ్రహణ సమయంలో కైరవణి అనేటటువంటి ఒక నదికి వచ్చి, తిరువల్లికేణి అని మద్రాసు సమీపంలో తిరువల్లికేణి అని ఉంది. ఆ తిరువల్లికేణికి వచ్చి ఇక్కడ కైరవణి అనేటటువంటి ఒక తీర్థం ఉంటుంది. ఆ తీర్థంలో స్నానం చేసి గ్రహణ సమయంలో, అమావాస్య సమయంలో నదీ స్నానం చేసి తర్పణాదులు చెయ్యాలి కుదురు దేవతలు. అక్కడ ఆ గ్రహణ సమయంలో తర్పణాదులకి నిర్వర్తించి అక్కడ తిరువల్లికేణిలో ఉండేటటువంటి పార్థసారథి అనేటటువంటి పెరుమాడు. పార్థసారథి అంటే కృష్ణ పరమాత్మ అన్నమాట. పార్థసారథి ఎవరు? కృష్ణ పరమాత్మ కదా. ఆయనకి వెంకట కృష్ణన్ అని పేరు. ఆ కృష్ణ పరమాత్మ సన్నిధికి వెళ్ళి ఆ పరమాత్మని సేవించుకున్నాడు. సేవించుకుని సంతానం లేదు అనేటటువంటి కొరత తీరడం కోసం అక్కడ పుత్రకామేష్టిని చేశారు. బ్రాహ్మణోత్తం నుంచి తాము కూడా ఉంది. ఈ దంపతులిద్దరూ చక్కగా పుత్రకామేష్టి యాగం నిర్వర్తించి సంతానాన్ని కటాక్షించమని అక్కడ ఉండేటటువంటి పెరుమాణి ప్రార్థించారు. పార్థసారథి పెరుమాణి ప్రార్థిస్తే ఆ పార్థసారథి పెరుమాడు ఏం చేశారంటే, ఈయన కల్లో కనపడి రాత్రి, ఓ కేశవ, మీకు మేమే పుత్రులుగా జన్మిస్తాము అని మాట ఇచ్చారు. కల్లో కనపడి మాట ఇచ్చేసరికి ఆ మాటలు పొందినటువంటి ఈ కేశవ యజ్వ అనేటటువంటి మహానుభావులు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కాంతిమతి అనేటటువంటి ఆమె గర్భాన్ని ధరించింది. అత్యద్భుతమైనటువంటి రీతిలో దినదిన ప్రవర్ధమవుతూ ఆవిడ గర్భం ఒక కుమారుడిని కన్నాడు. ఆయనే భగవద్ రామానుజాచార్య గారు. ఎలా ఉంది అవతారం అన్నారు. ఎలా ఉందంటే అవతారం కౌసల్య యథా రామ, యథా ఆదిత్యాం వామన, దేవక్యాంచ యథా కృష్ణ, రోహిణ్యాంతు యథా హలి, తథాసుతో మహాతేజా ఫణిరాజ మహాబల. ఎలా అయితే కౌసల్యకి రామచంద్రుడు అవతరించాడు. కౌసల్య జనయద్రామం అని రామాయణంలో కౌసల్యకు రామచంద్రుడు అవతరించాడు అని చెప్పినట్టుగా కౌసల్యకి ఎలా అయితే రామచంద్రుడు అవతరించాడో అలాగా. ఎలా అయితే అతిథికి వామనుడు పుట్టాడో, అతిథి కశ్యపులకి వామమూర్తి అవతరించాడు. ఎలా అయితే అతిథి కశ్యపులకి వామనమూర్తి అవతరించాడో ఆ విధంగా. ఎలా అయితే దేవకీదేవికి కృష్ణ పరమాత్మ అవతరించాడో అలాగా. ఎలా అయితే రోహిణీదేవికి బలరాముడు అవతరించాడో అలాగా మహానుభావులు అవతరించి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేశారన్నమాట. అలాగా గొప్ప తేజస్సుతోటి ఈ కాంతిమతి దేవికి ఈయన అవతరించాడు. ఎవరైనా ఫణిరాజో మహాబల, మహాబలుడైనటువంటి ఫణిరాజు ఆదిశేషుడు వారి వీడికి అవతరించాడు అని ఇక్కడ రామావతారాన్ని చెప్పారు, వామనావతారాన్ని చెప్పారు, కృష్ణావతారాన్ని చెప్పారు, బలరామావతారాన్ని చెప్పారు. ఈ 4 అవతారాన్ని చెప్పడం కారణం ఏమిటంటే, ఈ 4 అవతారాల్లో పరమాత్మ చేసినటువంటి అభిమానుష చేష్టితాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ ఒక రామాన్ని చేశారు. రామావతారంలో చేసినటువంటి చేష్టలు, అలాగే త్రివిక్రమావతారంలో వామనుడిగా వచ్చి త్రివిక్రముడిగా మార్చేసినటువంటి చేష్టలు,
అలాగే కృష్ణ పరమాత్మగా వచ్చి చేసినటువంటి అతిమానుషమైనటువంటి చేష్టలు, గోవర్ధనోద్ధరణములైనటువంటి అతిమానుష చేష్టలు, గీతోపదేశములైనటువంటి అతిమానుష చేష్టలు, అలాగే బలరాముడిగా చేసినటువంటి చేష్టలు, ఇవన్నీ ఒక్క భగవద్ రామానుజులే చేశాడు అని తెలపడం కోసం ఈ 4 అవతారాలతో భగవద్ రామానుజుల అవతారాన్ని పోలుస్తూ ఫణిరాజో మహాబలః, మహాబలుడైనటువంటి ఫణిరాజు ఆదిశేషుడు వారు ఈయనకు అవతరించాడు అద్భుతమైనటువంటి రీతిలో. ఎలాగా, ఎక్కడ అవతరించారు, ఏ ఊళ్ళో అవతరించారు? శ్రీపెరుంబూదూరు అనుకున్నాం కదా. ఒక్కొక్క మహానుభావుల అవతారంతో ఒక్కొక్క ఊరికి వైభవం వస్తుంది. ఒక్కొక్క మహానుభావుల అవతారంతో ఆ ఊరి ఒక కీర్తి లోకమంతా వ్యాపిస్తుంది. అలాగా యథావతారాది మధురా మురారేహే, మురారేహే అవతారాది యథా మధురా అన్నాడు. మురారి అంటే కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ అవతారంతో మధురా నగరానికి ఒక ప్రత్యేకత వచ్చింది. అసలే మధురా నగరం కంసుడి పట్టణం. ఆ కంసుడి పట్టణం అయినటువంటి శత్రు ఊళ్ళో అవతరించాడు. ఎందుకు? కంజన్ వైద్యులు నెరుపెన్న నిన్న నెడుమాలే అని అంటాడమ్మగారు. కంసుడి యొక్క గర్భంలో నిప్పులా నిలచినటువంటి ఆశ్రిత వ్యామోహం కలిగిన మహానుభావ అని. అలాగా ఎలా అయితే పరమాత్మ మధురా నగరంలో కృష్ణ పరమాత్మగా అవతరించడం చేత మధురా నగరానికి ఒక ప్రత్యేకత వచ్చిందో, రామస్య సాకేతపురీచ యద్వత్, రామచంద్రుడు అయోధ్యలో అవతరించడం చేత అయోధ్యకి ఎలా ఒక గొప్పతనం వచ్చిందో, తథా యతీంద్రస్య సతాం ఉపాస్య పుణ్యాన్విత భూతపురి బభూవ. ఎలా అయితే మధురా నగరం, ఎలా అయితే అయోధ్య నగరానికి ఒక ప్రత్యేకత కలిగిందో, కృష్ణ పరమాత్మ అవతారం చేత మధురకి, రామావతారం చేత అయోధ్య నగరానికి ఎలా ప్రత్యేకత కలిగిందో, అలాగే రామానుజులు అవతరించడం చేత, రామానుజుల్ని ఉపాసించడం చేత, భూతపురి భగవత్ రామానుజుల్ని ఉపాసించడం చేత ఆ భూతపురి పుణ్యాన్విత బభూవ, పుణ్యాన్ని పొందేది అయ్యింది అని. అలాగ భూతపురికి శ్రీపెరుంబూదూరు అనేటటువంటి ఒక గొప్ప క్షేత్రంలో భగవద్ రామానుజుల వారు అవతరించారట. ఎప్పుడు అవతరించారండి? మహానుభావులు వీరు మేషార్ద్ర సంభవం విష్ణో దర్శన స్థాపనోత్సుకం తుండీర మండలే శేషమూర్తిం రామానుజం భజే. భగవద్ రామానుజుల వారి యొక్క తని శేషమూర్తిం రామానుజం భజే. శేషమూర్తి రామానుజులు అన్నారు. శేషమూర్తి అంటే ఆదిశేషుడు వారే మూర్తి భవించిన ఆదిశేషుడు భగవద్ రామానుజులు అనేవారు. ఆదిశేషుడు వారే భగవద్ రామానుజులుగా అవతరించారు అనే అర్థం. ఎక్కడ అవతరించారండి? తుండీర మండలే, తుండీర మండలంలో అవతరించారు. శ్రీపెరుంబూదూరు అనేటటువంటి ఊరిలో అవతరించారు. ఎప్పుడు అవతరించారు? మేషమాసంలో ఆర్ద్ర నక్షత్రంలో. ఎందుకు అవతరించారు? విష్ణో దర్శన స్థాపనోత్సుకం. విష్ణో అంటే పరమాత్మ యొక్క దర్శనం ఏదైతే ఉందో ఆ దర్శనాన్ని, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని స్థాపనోత్సుకం, స్థాపించాలి అనేటటువంటి ఒక ఉత్సాహంతో, స్థాపించే ఉద్దేశ్యంతో ఆదిశేషులు వారే భగవద్ రామానుజులుగా ఈ లోకంలోకి అవతరించారు అని అవతార ప్రయోజనాన్ని కూడా మనకి తెలియజేశారు. ఎప్పుడు అవతరించారు? ఏ తిథిలో అవతరించారు? పంచమి తిథిలో గురువారం అవతరించారు. మేష నక్షత్రం, అదే మేషమాసం ఆర్ద్ర నక్షత్రంలో అవతరించారు. చైత్ర మాసంలో ఆర్ద్ర నక్షత్రంలో పంచమి తిథిన గురువారంలో భగవద్ రామానుజుల ద్వారా అవతరించారు అని. భగవద్ రామానుజుల అవతారంతో లోకమంతా ఉజ్జీవించింది అని చివరి సూర్యులు భగవద్ రామానుజులని. 5వ సూర్యులు అనుకున్నాం కదా. 4 సూర్యులు మనం అచ్యుత భానుడు, రామదివాకరుడు, అచ్యుత భానుడు, వకులభూషణ భాస్కరుడు, కవిలోక దివాకరుడు. చివరి వారెవరు? పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంత క్షయాయ చ శ్రీమాన్ ఆవిరభూత్ భూమౌ
రామానుజ దివాకర. రామానుజ దివాకర అవతారం అయ్యింది. అవడం వల్ల ఏం ప్రయోజనం కలిగింది? పుణ్యాం భోజ వికాసాయ పాపధ్వాంత క్షయాయ చ శ్రీమాన్ ఆవిరవు. శ్రీమంతుడైనటువంటి ఆదిశేషుడు వారు ఆవిర్భవించారు. శ్రీమంతుడు నారాయణమూర్తి కదా. ఆదిశేషుడు వారు ఏమిటి అంటే నారాయణమూర్తి శ్రీమంతుడు కాదు, ఆదిశేషుడు వారే శ్రీమంతుడు. ఎందుకు శ్రీమంతుడు అంటే నారాయణమూర్తిని ఎప్పుడూ తమ ఊళ్ళో అట్టే పెట్టుకుని ఆయనకి నిత్య కైంకర్యం చేస్తూ ఎలా కావాలంటే అలా ఉపయోగపడేటటువంటి మహానుభావులు ఐశ్వర్యవంతులా, లేకపోతే నారాయణమూర్తి ఐశ్వర్యవంతుడా? ఎవరు ఐశ్వర్యవంతుడు? ఆదిశేషుడు వారే ఐశ్వర్యవంతుడు. పైగా రామానుజ అవతారానికి పూర్వమే ఆయనకుండే సంపద కోల్పోయాడు ఆయన పరమాత్మ. ఎవరికి ఇచ్చేశారు? రామానుజు గారికి ఇచ్చారు. దాన్ని సూచించడానికి శ్రీమాన్, శ్రీమంతుడు అని దీనికి రెండు అర్థాలు. ఉభయ విభూతి నాథుడు అని ఒక అర్థం. శ్రీమాన్ అనడం చేత పరమాత్మ యొక్క నిత్య కైంకర్యంలో ఉండేటటువంటి మహానుభావులు ఇక్కడికి వచ్చినా ఆ కైంకర్య నిష్ట చెడిపోలేదు అని అర్థం. పరమపదంలో ఉంటే అక్కడ పరమాత్మకి నివాస శయ్యాసన పాదుకాంశత వర్ష ఆతపవారణాదిభి శరీరభేదై తవ శేషతాంగతై ఇది రీతే జనై అని ఆడవందాలు ఆదిశేషుడు వారి యొక్క కైంకర్య నిష్ఠను తెలియజేస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్పారు. నివాస శయ్య ఆసన పాదుక అంశుక వర్ష ఆతపవారణాది. నివాసం పరమాత్మ ఉండాలంటే ఇల్లు అయిపోతాడు ఆయన. పరమాత్మ శయనించాలంటే శయ్య అయిపోతాడు. పరమాత్మ కూర్చోవాలంటే ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆసనం అయిపోతాడు. ఆయన ఎక్కడికైనా ప్రయాణం అయితే పాదుక అయిపోతాడు. ఆయన ఎక్కడికైనా ముస్తాబ్ అయ్యి ప్రయాణం అయితే ముస్తాబ్ అవ్వాలంటే పీతాంబరం అయిపోతాడు ఆయన. విచిత్రమైన పీతాంబరం అవుతాడు. ఎక్కడికైనా వెళితే ఆతపం అయిపోతాడు. గొడుగు వర్షానికి ఎండకి కూడా రెండింటికి రక్షగా ఉండేటటువంటి ఇలాగ సేవ చేయడం పరమపదంలో ఉండేటటువంటి ఆదిశేషుడు వారికి అలవాటు. అవతారం ఎత్తిన తర్వాత కూడా అలవాటు ఏం పోదు, పోతుందా? ఏ అలవాటైతే పూర్వావతారంలో ఉందో అది అనువర్తిస్తుంది. భగవద్ రామానుజుల వారు అవతరించిన తర్వాత శ్రీమాన్ అంటే ఆ కైంకర్య నిష్ట ఏమాత్రము చెడకుండా ఆ నిష్టతో అవతరించిన వారు అని ఒక అర్థం. శ్రీమాన్ ఉభయ విభూతి నాథుడు అని ఒక అర్థం. అవతార ప్రయోజనాన్ని ముందు చెబుతున్నారు. పుణ్యాంభోజ వికాసాయ. పుణ్యం అనేటటువంటి అంభోజము వికసించడం కోసం, పుణ్యం అనే తామర వికసించడం కోసం సూర్యోదయంతో తామరలు వికసిస్తాయి. సూర్యుడు ఉదయిస్తే చీకటి పోతుంది, తామరలు వికసిస్తాయి. కానీ రామానుజులు అనేటటువంటి సూర్యుడు ఉదయిస్తే పుణ్యం అనేటటువంటి తామర పుష్పాలు వికసించాయి. పుణ్యం అనేటటువంటి అంభోజం వికసించింది. చేతనుల యొక్క హృదయ కమలాలు వికసించాయి. చేతనుల యొక్క హృదయ కమలాలు ఎప్పుడు వికసిస్తాయి? మన లోపల హృదయంలో ఒక కమలం ఉంటుంది. ఆ కమలం నాభికి మనం ఇలా చూస్తే కొలిస్తే అంగుష్ట ప్రమాణం పైన ఉంటుందని చెబుతూ ఉంటారు. ఆ కమలంలోనే పరమాత్మ ఉంటాడు. ఈ కమలం ఎప్పుడు వికసిస్తుంది? పరమాత్మకు ఆనందం కలిగితే వికసిస్తుంది. ఆ పరమాత్మ ఎప్పుడు ఆనందం కలుగుతుంది? రామానుజ అవతారంతో ఆనందం కలుగుతుంది. మన హృదయ కమలం వికసించాలంటే మనలో ఉండే అజ్ఞానం పోవాలి. పరమాత్మకు ఎప్పుడు ఆనందం కలుగుతుంది? మనలో ఉండే అజ్ఞానం పోయినప్పుడు కలుగుతుంది. అజ్ఞానం అంటే ఏమిటి? ఏది అజ్ఞానం? జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అనగా ఏమైనా ప్రశ్న వేసుకుందాం అనుకోండి. మనకి తిరుమంత్రార్థంలో పిల్లలోకాచార్య స్వామి గారు తెలియజేశారు. తామరయాళ్ కేళ్వనయే కేళ్వన్ గురువనయే నోక్కం ఉనవు. తామరయాళ్ కేళ్వన్. తామరయాళ్ అంటే లక్ష్మీదేవి, తామరలో అవతరించిన లక్ష్మీదేవి. ఆమెకు కేళ్వన్ భర్త అయినటువంటి వాడెవడు? నారాయణమూర్తి.
నోక్కుం గుణకు శ్రీమన్నారాయణుడి యొక్క వైభవాన్ని తెలుసుకోవడం ఏదైతే ఉంటుందో దానికి జ్ఞానం ఉంటుంది. ఇది ఎన్ని పుస్తకాలు చదవండి, ఎన్ని గ్రంథాలు చదవండి, ఎన్ని ఉపన్యాసాలు వినండి, ఎంత వాంగ్మయాన్ని మీరు మధించినా సారంగా ఉండేటటువంటి విషయం ఏమిటి? శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు, పరదైవము. ఆయన్ని గురించి తెలుసుకునేదానికే జ్ఞానం అని పేరు. ఎన్ని చదివినా ఇదే తెలియాలి. సర్వైశ్చ వేదై వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అని వేదములన్నిటి చేత నేనే చెప్పబడుతున్నాను అని పరమాత్మ. వేదాహ యత్ పదమామనంతి, వేదములన్నీ ఎవరి పాదముల వైభవాన్ని చెబుతున్నాయో, ఏ పాదాలు చెంతకి చేరుతున్నాయో అని చెప్పబడినటువంటి పరమాత్మని గురించినటువంటి జ్ఞానం కలిగితే ఆ జ్ఞానం కలిగినటువంటి వాడు జ్ఞానవుతాడు. పరమాత్మ గురించి తెలియని వాడు ఎవరండి పరాత్పరుడు అంటే, ఏమోనండి ఆ పక్కన ఒక ఆయన ఉన్నాడండి, ఈ పక్కన ఒక ఆయన ఉన్నాడండి, మధ్యలో నెత్తిలో కొట్టేసుకుని ఒక ఆయన ఉన్నాడండి, ఎవరో పరుడు తెలియట్లేదండి అంటే ఏముంటుంది? పరతత్వ జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు జ్ఞానం కలిగినట్టు లెక్క. కామలయాడు కేళవం గురువనయే నొక్కుం ఉనకు. లక్ష్మీపతిగా ఉండే నారాయణమూర్తి గురించి తెలుసుకోవడానికే జ్ఞానం అని పేరు. మిగిలినటువంటి జ్ఞానం ఏవైతే ఉంటాయో అవన్నీ వ్యర్థము. అవి ఎలాంటిది అంటే సిరుప్పు కర్తవోపాధి అని మనకు తెలుసు. సిరుప్పు కర్తవోపాధి అంటే ఏమిటంటే, చెప్పులు కుట్టేటటువంటి వాడి స్కిల్ ఎలాంటిదో మిగిలిన విషయాల్లో ఉండేటటువంటి జ్ఞానం అలాంటిది. చెప్పు కుట్టేవాడు ఎంత బాగా కుట్టినా చెప్పులు కుట్టేవాడు అని అంటాను తప్ప దానివల్ల కదా. అలాంటి మిగిలిన జ్ఞానం అని శాస్త్రం చెప్పడం చేత దీనికి ఒక ఐతిహ్యాన్ని కూడా మన పెద్దలు మనకి తెలియజేశారు. భట్టర్ స్వామి వారి కాలంలో భట్టర్ స్వామి వారు కాలక్షేపాలు ప్రతినిత్యం అనుగ్రహిస్తూ ఉండేటటువంటి సమయంలో వారి తిరుమాడిలో ప్రతిరోజు 2 భిక్షాటనలు వచ్చేవారు. పూర్వం భిక్ష చేసి జీవనం చేసేవారు. అందులో ఒకరు పెద్దగా చదువుకున్నవారు కాదు, ఇంకొకరు బాగా చదువుకున్నవారు. భట్టర్ వారి కాలక్షేపాలు చెబుతూ ఉంటే వీరు వస్తే భట్టర్ వారి కాలక్షేపం ఆపేసి, రండి స్వామి ఏం చేయండి అని వారిని లోపలికి ఆహ్వానించి లోపలికి వెళ్ళి పళ్ళెం నిండా సర్దుకుని, బియ్యం మొదలైనటువంటివన్నీ సర్దుకుని అవన్నీ తీసుకొచ్చి వారికి ఆదరంగా సమర్పించేవారు. రెండో వారు బాగా చదువుకున్నవారు వస్తే, అరే స్వామివారు వచ్చారు, వారు కొంచెం భిక్ష ఇయ్యి అని శిష్యులకు పురమాయించారు. ఈ శిష్యులకి ఈ సన్నివేశం చూసిన తర్వాత కడుపు మండిపోయేది. ఏం చదువుకున్న వాళ్ళతో గురువుగారు లేచేసి కాలక్షేపం ఆపేసి మరీ లేచేసి మరీ ఇచ్చేస్తున్నారు. అన్నీ చదువుకున్నటువంటి వాడు, వేదాధ్యయనం చేసినటువంటి వేదాధ్యయన సంపన్నుడిగా ఉండేటటువంటి ఈయన వస్తేనేమో మా చేత ఇప్పిస్తున్నారు అని వీళ్ళకి కొంచెం బాగా ఉండేది. కానీ ఆ రోజుల్లో గమ్ముని గురువుగారిని ప్రశ్నించేటటువంటి ధైర్యం ఉండేది కాదు. అడిగితే ఏమో ఏమంటారో, ఏమనంటే మళ్ళీ ఇబ్బంది పడాలి అని మాట్లాడేవారు కాదు. అంత ధైర్యవంతులు ఉండేవారు కాదు ఎప్పట్లాగా. కానీ మనసులో తొలి చేస్తూ ఉండేది ప్రశ్న. ఎప్పుడప్పుడు కొంత ధైర్యవంతులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఒక రోజుని భట్టర్ వారు ముందుపడి, అయ్యా ఓ చిన్న ప్రశ్న ఉంది, విజ్ఞాపన, మీరు క్షమించాలి, చెప్పండి అయ్యా, పర్వాలేదు, మీ సందేహాలు తీర్చడానికే కదా నేను ఉన్నది. ఏం లేదు, ఒక స్వామివారు వస్తేనే మీరే లేచి స్వయంగా భిక్షణిస్తున్నారే, బాగా చదువుకున్న వారు వస్తే మా చేతిస్తున్నారు, ఏమిటి ఇందులో మరణం అన్నారు. ఇదే మీ సమస్య అని నవ్వేశారు. సమాధానం చెప్పలేదు. అడిగినా చెప్పలేదు గురువు గారు అని అనుకున్నారు ఈ విద్యార్థులు. మర్నాడు మామూలుగా కాలక్షేపం అవుతుంటే ముందుగా ఈ బాగా చదువుకున్నటువంటి స్వామి ఆయన వచ్చాడు. వస్తే ఆ రోజు కాలక్షేపాన్ని ఆఫ్ చేసి, ఏమండి మహానుభావ, నాకు సందేహం ఉంది, నా సందేహాన్ని మీరు తీర్చాలి అని అడిగారు. ఏమిటి చెప్పండి సందేహం అన్నాడు. ఏం లేదండి, మీరు వేదాన్ని బాగా చదువుకున్నారు కదా, ఎవరు పరదైవం అనే ఒక సందేహం ఉందండి నాకు.
ఈ సందేహాన్ని మీరు తీర్చాలి అని అడిగాడు. అడిగితే ఆయన సమాధానం చెప్పాక, వేదంలో కొన్ని చోట్ల శ్రీమన్నారాయణుడు శ్రేష్ఠుడు అని చెప్పారు, కొన్ని చోట్ల పరమేశ్వరుడు శ్రేష్ఠుడు అని చెప్పారు, కొన్ని చోట్ల బ్రహ్మశ్రేష్ఠుడు అని చెప్పారు, కొన్ని చోట్ల ఇంద్రుడు శ్రేష్ఠుడు అని చెప్పారు. అందరూ ఒకటేనండి, ఎవరైతే ఏమిటండి, అందరినీ వేదం పొగిడిందండి అని చెప్పారు. అంటే పంపించే ఇచ్చేసాను. తర్వాత రెండో ఆయన వచ్చారు, పెద్దగా చదువుకోనటువంటి వారు వచ్చారు. వస్తే వారికి ఆక్షేపం చేసి, అయ్యా నాకు సందేహం. ఎవరి వాళ్ళకి సందేహం ఏమిటి స్వామి, ఇంతమంది శిష్యులను ఉజ్జీవింపజేసేటటువంటి మీకు సందేహం ఏమిటి, అది నేను చెప్పడం తీర్చడం ఏమిటి, ఇంకేమైనా అర్థం ఉందా, అలా కాదు మీరు చెప్పాలి అని భట్టర్ గారు అదే ప్రశ్న మళ్ళీ వేశారు. ఎవరు పరదైవము అంటే ఈయన సమాధానం చెప్పారు, మీ నాన్నగారు శ్రీమన్నారాయణుడే పరదైవమును ఉపదేశం చేసేవారు. వారి ఉపదేశాన్ని నేను విన్నాను, వారి ప్రవచనాన్ని విన్నాను. మీరు కూడా శ్రీమన్నారాయణుడే పరదైవమును ఉపన్యాసం చెప్తున్నారు. ఏ శాస్త్రం చూసినా, ఏ వేదం చదివినా, ఏ పురాణం చదివినా, ఏ ఇతిహాసం చదివినా చివరికి తెలియటటువంటి సారం ఇదే, నారాయణమూర్తి పరదైవము. ఇందులో సందేహం ఉంది స్వామి, దాసుని పరీక్షించడానికి మీరు ఇలా అడుగుతున్నారు, కానీ మీకు తెలియని విషయమా ఇది అని సమాధానం చెప్పారు. చెప్తే వెంటనే భట్టర్ వారు చూసారా, అంత చదివినా తత్వం తెలియలేదు ఆయనకి, పెద్దగా చదువుకోపోయినా తత్వజ్ఞానం ఈయనకి కలిగింది. ఎవరు గొప్పయ్యా, నేను వారికి లేచి స్వయంగా భిక్షణ వల్ల ఏమైనా తేడా ఉందా, క్షమించండి మాకు తెలియక మేము పిల్లలం అలా అడిగాం, క్షమించండి అని చెప్పారు. తత్వజ్ఞానం కలిగినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడు గొప్పవాడు. పరమాత్మే పరాత్పరుడు అని తెలియడానికంటే మించినటువంటి జ్ఞానం ఇంకోటి లేదు. ఇది జ్ఞానం. ఈ జ్ఞానం కలిగినప్పుడు తామరయాళ్ కేళ్వన్ గురువరయ్యే నోక్కం ఉణర్వు. తామరయాళ్ అంటే లక్ష్మీపతికి, అదే తామరలో అవతరించిన లక్ష్మీదేవికి పతి అయినవాడు అని తామర అక్కడ చెప్పారు. ఇక్కడ పుణ్యాంభోజ వికాసాయ, ఈ పుణ్యమని అంభోజం వికసించాలంటే పరాత్పరత్వాన్ని తెలుసుకోవాలి. ఎవడు పరాత్పరుడో తెలియాలి. ఎప్పుడైతే ఎవడు పరాత్పరుడో తెలిసిందో వెంటనే మనకుండే అజ్ఞానం అనే చీకటి కాస్త పోతుంది. పాపధ్వాంత క్షయాయ, అజ్ఞానం అనే చీకటి పోతే మనకుండే పాపాలన్నీ దానంతటవే పోతాయి. అహంతా సర్వపాపేభ్య మోక్షయిష్యామి కదా, ఆ పాపాలని పాపధ్వాంత క్షయాయ, ఆ పాపం అనే చీకటి పోవడానికి, పుణ్యమనే అంభోజం వికసించడానికి శ్రీమాన్ ఆవిరభూత్ భూమో ఉభయ విభూతి నాదుడుగా ఉండేటటువంటి భగవద్ రామానుజుల భూమో భూమి యందు ఆవిరభూత్ ఆవిర్భవించింది రామానుజ దివాకర. రామానుజులు అనేటటువంటి దివాకరులు అవతరించి ఈ మహత్కార్యాన్ని చేశారు. పరతత్వం శ్రీమన్నారాయణుడే. ఉయిరై ఉడయవన్ నారణనెన్ని అరివారిల్లై ఉట్టుడర్ందే అని భగవద్ రామానుజులు కనుక అవతారం చేసి ఉండకపోతే ఈ ఆత్మలన్నిటికీ నాథుడు శ్రీమన్నారాయణుడు అనేటటువంటి విషయం ఎవరికి తెలుసుండేది కాదుట. ఇది రామానుజులు చేసినటువంటి మహోపకారం అని, అవతారం వల్ల కలిగిన ప్రయోజనం. మనవాళ్ళ మహాములు ఒక అద్భుతమైనటువంటి పాసురం ద్వారా రామానుజ అవతార ప్రయోజనాన్ని తెలియజేశారు. కూపత్తై విడుంద కొడవయ్యై కుదిత్తి ఎడుత్తి అవ్వాపత్తై నీక్కుం అంద అన్నైపోల్. రామానుజ మీ అవతారం ఎలాంటిదంటారు? నూతిలో పడిపోయినటువంటి పిల్లని పైకి తీయడం కోసం ఆ నూతిలోకి తానే దూకి ఆ పిల్లని పైకెత్తి ఆపదని తొలగించేటటువంటి తల్లి వలె సంసారం అనే కోపంలో పడినటువంటి నన్ను లేవదీయడం కోసం మీరు సంసారంలోకి దూకేశారు. ఇది గొప్పద. నిజంగా పరమాత్మ కంటే దయామయుడు. పరమపదంలో భోగి రాజు అని ఆయనకి పేరు. భోగి అంటే ఎవరు భోగి? పరమాత్మ గారు భోగి, ఆదిశేషులు గారే భోగి. భోగి అంటే పాము అని ఒక అర్థం, భోగించువాడు అని ఒక అర్థం. భోగానుభవం చేసేవాడు భోగి.
భోగి అంటే పాము అని అర్థం. ఆదిశేషుల వారికి భోగి అని పేరు. ఆదిశేషుల వారి యొక్క భోగానుభవం ఏమిటి? సాక్షాత్తు పరమాత్మని హాయిగా ఒళ్ళు అట్టే పెట్టుకుని చింతామణి వివోధ్వాంతం ఉత్సంగే అనంతభోగిన అని ఆదిశేషుల వారి ఒళ్ళో పరమాత్మ ఎలా ఉంటాడంటే వెలగక్కబడిన చింతామణిలా ఉంటాడు. ఆదిశేషుల వారి నోట్లోంచి ఒక చింతామణి ఊడిపడింది అనుకోండి, ఎలా ఉంటుంది? పరమాత్మ వలే ఉండదు అన్నారు. అలా ఉంటాడు. ఆ పరమాత్మను ఒళ్ళో పెట్టుకుని అతి దగ్గరగా పరమాత్మని వెంకటాచలంలో ఉండే స్వామిను, శ్రీరంగంలో ఉండే స్వామిను ఒక యాత్ర పెట్టుకుని వెళ్ళి చేసి అప్ప ఎంత బాగున్నారండి, ఎంత భోగ్యంగా ఉన్నారండి స్వామి, అత్యద్భుతంగా ఉన్నారండి, జన్మ ధన్యమైపోయిందండి అని అంటున్నానే. దూరంగా సేవించి దగ్గరగా తీసుకెళ్ళిపోయి అర్చక స్వాములు పక్కన నిలబెట్టేశారు అనుకోని ఏమైపోతాం? మాకు అయింది అలాగే. చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోయి భట్టరస్వామి గారు సరిగ్గా రంగనాథుడు మూలవర్లు పక్కన నిలబెట్టేశారు. సేవించండి సేవించండి. ఏం సేవించాలి? రంగనాథుని సేవించడం అంటే మాటలా? ఏం సేవిస్తే అక్కడే పడి ఉంటాం, ముందుకు వెళ్దాం. సేవించండి సేవించండి అని సేవిస్తే ఏమనిపిస్తుంది? ఏమైనా ఆలోచన ఏమైనా వస్తాయా? అసలు ఎలా సేవించాలో ఆలోచన వస్తుందా? ఎన్ని గ్రంథాలు చదివినా ఒక్కటి కూడా అక్కడ గుర్తుకు రాదు కదా. అలాంటిది పరమాత్మను అతి దగ్గరగా సేవిస్తూ రెండు కళ్ళతోటి సేవిస్తేనే మనకి మతిపోతుంది. అలాంటిది 1000 తలకాయలు, ఒక్కొక్క తలకాయకి 2 నేత్రాలు, 2000 నేత్రాలతోటి సేవిస్తున్నారు. సేవించడమే కాదు, ఒళ్ళో అట్టే పెట్టుకున్నారు. ఒళ్ళో అట్టే పెట్టుకుంటే పరమాత్మ యొక్క మెత్తటి స్పర్శ తగులుతుంది. తద్వారా ఆ స్పర్శ సుఖం కలుగుతుంది. కలిగితే ఇంకెంత ఆనందం కలుగుతుంది. ఆదిశేషుడు వారికి 1000 తలకాయలు ఎందుకండి అని ఒక ప్రశ్న వేశారు పెద్దలు. ఆదిశేషుడు వారికి 1000 తలకాయలు ఎందుకండి? లోకంలో చూస్తే 5 తలకాయలు కలిగిన పాము, 9 తలకాయలు కలిగిన పాము, 2 తలకాయలు కలిగిన పాము కనపడుతూ ఉంటుంది. కానీ ఆదిశేషుడు 1000 తలకాయలు ఎందుకండి? ఎందుకంటేట పరమాత్మను ఊళ్ళో పెట్టుకుని అతి దగ్గరగా సేవిస్తూ ఆయన స్పర్శ సుఖాన్ని పొందుతూ ఉండేటటువంటి ఆదిశేషుడు వారికి కలిగే ఆనందం ఎంత అంత కాదు. ఎంత ఆనందం కలుగుతుందంటేట పొట్ట చక్కరైపోయేంత ఆనందం కలుగుతుంది. బాగా బెలూన్లో గాలి ఉదీసామనుకోండి ఏమవుతుంది? ఠాపుమని పేరుతుంది. ఆదిశేషుడు వారికి ఆనందం కలిగినటువంటి ఆనందం లోపల ఎమడక పొట్ట పేలిపోతే ఏమైపోతాడు పరమాత్మ? నిరాధారం అయిపోడు పాపం. అందుకు ఏం చేశాడంటే 1000 తలకాయలు పెట్టేట్టి ఈ ఆనందాన్ని అంతా ఒక్కొక్క తలకాయల నుంచి బయటికి పంపిస్తూ ఉంటారనమాట. ఆంగారవార మదిగే టడరముడు పొంగారు అరవణయాన్ పొమ్మేని అని ఆ వైభవాన్ని అంతా బయటికి పంపుతూ ఆనందిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు ఆదిశేషుడు గారు. అందుకే 1000 తలకాయలండి. లేకపోతే 2 తలకాయలు 5 తలకాయలు మిగిలినటువంటి పాముల్లాగా ఈయనకి కలిగి ఉండేవి. అలాంటి మహానుభావుడు వారికి కలిగి భోగిరాజుగా ఉండేటటువంటి మహానుభావుడు శ్రీమాన్ ఆవిరభూ భూమో. అంతటి శ్రీమంతుడు పరమాత్మను సేవించి ఆ సేవను వదిలి కోపత్తలై విழுந்த குழவையை కుదిత్తి ఆ వాపత్తై నీక్కుమ్మంద అన్నపోల్ బావిలో పడిపోయేటువంటి పిల్లాన్ని లేవనెత్తడం కోసం తానే దూకే తల్లిలాగా తాను దూకితే అందులో కూరుకుపోతుందో తెలియదు, పైకి లేస్తుందో తెలియదు. ఏమో నేను కూరుకుపోయినా పర్వాలే, నా పిల్లాన్ని ఇలా పైకెట్టేస్తే వాడు బతికితే చాలు, వాడు బాగుపడితే చాలు అనేటటువంటి తల్లి లాంటి వారండి మీరు మహానుభావ రామానుజ. మమ్మల్ని ఈ సంసారం అనేటటువంటి పాడు బావిలోంచి పైకెత్తడానికి మీరు కూరుకుపోయారు, ఇందులో దిగిపోయారు. పరమపదంలోంచి ఇందులో దూకేశారు ఆదిశేషుడు వారు. ఎందుకు? నన్ను ఉద్ధరించడానికని మనవాళ్ళ మహామందు అంటారన్నమాట. అలాగే మనను ఉద్ధరించడం కోసం భగవద్ రామానుజ అవతారం జరిగింది అని అద్భుతమైనటువంటి అవతారం. ఏ పూర్వాచార్యులకి లేనటువంటి వైభవం భగవద్ రామానుజులకే ఉంది అని మనకి ఈ వైభవాన్ని శ్రవణం చేస్తే తెలుస్తుంది. పరమాత్మ కూడా ఇందాక మనం అనుకున్నాం, పార్థసారథి నేనే నీకు పుడతాను అని చెప్పారు. భగవద్ అవతారమే భగవద్ రామానుజులు అనే విషయాన్ని
రేపు మనం వినబోతున్నాం. ఈ పూటతోటి ప్రవచనం పూర్తయింది. నిత్యశ్రీ నిత్యమంగళం. శ్రీమన్మహా భూతపురే శ్రీమత్కేశవయజ్వన కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.